గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం చర్చించుకుంటున్న అంశము యూనిట్ నంబర్ 7 ఒక్క చరకారకంతో ఉత్పత్తి. ఒక్క చరకారకంతో సంబంధించిన అంశాలను మనం ఈరోజు చర్చించుకుందాం. ముఖ్యంగా మనం దీని గురించి చర్చించుకునే మొదలు మనం రెండు అంశాలను మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. ఒకటి, స్వల్పకాలంలో ఒక చరకారకంతో ఎట్లా ఉత్పత్తి చేస్తారు, దీర్ఘకాలంలో ఒక చరకారకంతో ఎట్లా ఉత్పత్తి చేస్తారు అనే అంశాలను మనం తెలుసుకోవాలి. మనకు స్వల్పకాలం అంటే తెలుసు, మనం దీని ఆంగ్లంలో షార్ట్ పీరియడ్ అంటాం. స్వల్పకాలంలో మనం ఉత్పత్తి కారకాలు అంటే మీ అందరికీ ఒక ఐడియా అయితే ఉండి ఉంటుంది. ఉత్పత్తి కారకాలు అంటే ముఖ్యంగా మనం శ్రమ, మూలధనం లేదా పెట్టుబడి మరియు వాటికి మనం ఉత్పత్తి కారకాలు అంటాం. మనకు ముఖ్యంగా 4 రకాలైనటువంటి ఉత్పత్తి కారకాలు ఉంటాయి. ఒకటి శ్రమ, 2 పెట్టుబడి, 3వది ఇన్వెస్ట్మెంట్, 4వది శ్రమకు సంబంధించినటువంటి వివిధ ఉత్పత్తి కారకాలకు మనము వేతన రూపంలో చెల్లిస్తూ ఉంటాం అన్నట్టు. అదేవిధంగా స్వల్పకాలంలో, దీర్ఘకాలికంలో ఉత్పత్తి కారకాలు మారుతుంటాయి. స్వల్పకాలంలో మనం అన్ని ఉత్పత్తి కారకాలను మార్చలేము. కొన్నిటిని స్థిరంగా ఉంచి కొన్నిటిని మాత్రమే మార్చగలుగుతాం. అంటే స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను మార్చేటువంటి వెసులుబాటు అనేది మనకు ఉండదు. దీర్ఘకాలంలో మాత్రం మనకు అన్ని ఉత్పత్తి కారకాలు అంటే ఉత్పత్తికి సంబంధించి ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి అన్ని ఉత్పత్తి కారకాలను మనం మార్చడానికి అవకాశం ఉంటుంది. ఇది స్వల్పకాలానికి దీర్ఘకాలానికి మధ్య ఉన్నటువంటి తేడా. స్వల్పకాలంలో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను మార్చలేము. ఒక్క ఉత్పత్తి కారకాన్ని మాత్రమే మార్చి మిగతా అన్నింటినీ కూడా మనము స్థిరంగా ఉంచాల్సి ఉంటుంది. అదే దీర్ఘకాలం అంశానికి వస్తే అన్ని ఉత్పత్తి కారకాలను మన ఉత్పత్తికి అనుగుణంగా మార్చుకోవచ్చు. అంటే ఉత్పత్తి తరుగుదల పెరుగుదలకు సంబంధించి నువ్వు ఎక్కువ ఉత్పత్తి చేయాల్సి అనుకుంటే ఎక్కువ ఉత్పత్తి కారకాలను, తక్కువ ఉత్పత్తి చేయాలనుకుంటే ఉత్పత్తి కారకాలను తగ్గించే వెసులుబాటు కూడా నీకు దీర్ఘకాలంలో ఉంటాయి. స్వల్పకాలంలో మాత్రం అన్ని ఉత్పత్తి కారకాలను మార్చే అవకాశం ఉండదు. ఒక ఉత్పత్తి కారకాన్ని మార్చే అవకాశం మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా మనము సాంప్రదాయ ఆర్థికవేత్తలు ముఖ్యంగా మార్షల్ స్వల్పకాలిక ఉత్పత్తి కారకాల గురించి ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఉత్పత్తి ఎట్లా చేయవచ్చు అనే అంశాన్ని మార్షల్ ప్రతిపాదించాడు. దీన్ని రాబిన్సన్ తర్వాత కాలంలో అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా మనం ఇక్కడ ఉత్పత్తి కారకాల గురించి తెలుసుకునే ముందుగా మనం 3 అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, మొత్తం ఉత్పత్తి అంటే ఏమిటి, సగటు ఉత్పత్తి అంటే ఏంటి, ఉపాంత ఉత్పత్తి అంటే ఏంటి. మనం ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. అంటే మొత్తం ఉత్పత్తి అంటే ఏంటంటే, నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి 10 యూనిట్ల ఉత్పత్తి కారకాలు ఉంటే, 10 యూనిట్ల లేబర్ కానీ క్యాపిటల్ కానీ ఉంటే, వాటిని ఉపయోగించి నువ్వు మొత్తం ఎన్ని అవుట్పుట్స్ ఎంత ఉత్పత్తిని చేయగలుగుతున్నావో, ఒక నిర్ణీత కాలంలో ఎంత ఉత్పత్తి చేయగలుగుతున్నావో దాని మొత్తాన్ని కూడా మనము మొత్తం ఉత్పత్తి అంటాం. అదే సగటు ఉత్పత్తి అన్నట్లయితే మనము యావరేజ్ ఒక శ్రామికుడు ఒక నిర్ణీత కాలంలో ఎంత ఉత్పత్తి చేయగలుగుతాడో దాన్ని మనము సగటు ఉత్పత్తి అంటాం. ఉపాంత ఉత్పత్తి అంటే ఏమిటంటే, ఉపాంత ఉత్పత్తి అంటే అదనంగా ఒక ఉత్పత్తి కారకాన్ని ఉపయోగించి అదనంగా ఒక ఉత్పత్తిదారుడు ఎంత ఉత్పత్తి చేయగలుగుతుందో తెలుసుకునే అంశాన్ని మనము ఉపాంత ఉత్పత్తి అంటాము. సో ఇక్కడ మూడు కారకాలు, ఒకటి మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి. సో మొత్తం ఉత్పత్తి అంటే ఏంటంటే, ఒక నిర్ణీత కాలంలో ఉత్పత్తి కారకాన్ని ఉపయోగించి మొత్తం ఎన్ని యూనిట్ల ఉత్పత్తి చేయగలుగుతామో దాన్ని మనం మొత్తం ఉత్పత్తి అంటాము. సగటున అంటే ఒక 100 యూనిట్ల ఉత్పత్తి ఉందనుకోండి, 10 మంది లేబర్, 10 మంది శ్రామికులు పనిచేస్తున్నప్పుడు సగటు ఉత్పత్తి 10 అవుతుంది. అంటే 100/10 చేసుకుంటే మనకు సగటున 10. అంటే ఒక్కొక్క ఉత్పత్తి కారకం అంటే శ్రామికుడు 10 యూనిట్ల ఉత్పత్తిని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే అది సగటు ఉత్పత్తి అవుతుంది. మొత్తం ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తి అంటే ఏంటంటే, అదనంగా ఒక ఉత్పత్తిని అంటే అదనంగా ఒక శ్రామికుడిని వినియోగించడం ద్వారా కానీ, అదనంగా ఒక మూలధాన్ని వినియోగించడం ద్వారా కానీ అదనంగా ఉత్పత్తి చేసే అదనపు ఉత్పత్తిని నువ్వు ఉపాంత ఉత్పత్తి అంటాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక శ్రామికుడిని ఉపయోగించి నువ్వు 10 యూనిట్ల ఉత్పత్తి చేస్తున్నప్పుడు, రెండో శ్రామికుడిని పెట్టినప్పుడు నువ్వు 12 యూనిట్ల ఉత్పత్తి చేసినట్లయితే నీకు అదనంగా లభించినటువంటి ఉత్పత్తి ఇక్కడ 12 - 10 అంటే 2 అదనపు యూనిట్ల ఉత్పత్తి అనేది లభించడం జరిగింది. అంటే ఇక్కడ అదనంగా ఒక శ్రామికుని అదనంగా ఒక ఉత్పత్తి కారకాన్ని ఉపయోగించడం ద్వారా పొందినటువంటి అదనపు ఉత్పత్తిని నువ్వు ఉపాంత ఉత్పత్తి అనడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము 7వ యూనిట్లో మ్యాప్ లో మీకు చాలా క్లియర్ గా టేబుల్ లో మీకు చాలా క్లియర్ గా వివరించడం జరుగుతుంటది. అది ఊహాత్మకమైనటువంటి టేబుల్ మాత్రమే. అంటే మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ మీకు
మొత్తం 5 యూనిట్ల క్యాపిటల్ తోటి ఒక లేబర్ యూనిట్ తోటి ఒక శ్రామికుని తోటి 5 యూనిట్ల 5 రూపాయల మూలధనం తోటి నువ్వు ఉత్పత్తి చేసినప్పుడు మొత్తం ఉత్పత్తి 20 యూనిట్లు లభించింది అనుకోండి. సో అప్పుడు యావరేజ్ ఉత్పత్తి ఏమవుతుంది? ఒక శ్రామికునే ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇక్కడ 1/20 చేసుకున్నట్లయితే మనకు మొత్తం ఉత్పత్తి సగటు ఉత్పత్తి 20 గాను మొత్తం ఉత్పత్తి 20 గాను ఉంటుంది. ఇట్లా నువ్వు అదనంగా ఒక లేబర్ను ఉపయోగించిన కొద్ది అదనంగా లభించే ఉత్పత్తిని మనం అదనపు ఉత్పత్తి అంటాము. యావరేజ్ గా అంటే మొత్తం ఉత్పత్తిని డివైడెడ్ బై మొత్తం శ్రామికులను మనం విభజించినట్లయితే దాన్ని సగటు ఉత్పత్తి అనేది అంటాం. ఉపాంత ఉత్పత్తి అంటే అదనంగా లభించినటువంటి ఉత్పత్తి అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదే రకంగా మనము ఇక్కడ స్వల్పకాలంలో మార్షల్ వినియోగించినటువంటి ఉత్పత్తి సిద్ధాంతంలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే అన్ని ఉత్పత్తి కారకాలను మనం మార్పు చేయలేము స్వల్పకాలంలో. సో క్యాపిటల్ అంటే మూలధనం అనేది స్థిరంగా ఉంటుంది, లేబర్ ను మాత్రమే మనము చరకారకంగా ఉపయోగించాలి. చరకారకం అంటే వేరియబుల్, అంటే ఇది మారుతూ ఉంటుంది. లేబర్ ను మాత్రమే నువ్వు మార్చగలవు స్వల్పకాలంలో. లేబర్ ను పెంచడము లేదా తగ్గించడం అంటే నీ ఉత్పత్తికి అనుగుణంగా నీ ఉత్పత్తి అవసరాలకు అనుగుణంగా నువ్వు లేబర్ ని పెంచుతావా తగ్గిస్తావా అనేది ఇక్కడ మనము స్వల్పకాలంలో ఓన్లీ శ్రామికులను మాత్రమే పెంచడము తగ్గించడం అనేది జరుగుతుంది. క్యాపిటల్ అనేది స్థిరంగా ఉంటుంది. మన పుస్తకంలోని 7వ చాప్టర్లో మనకి టేబుల్ అనేది ఉంటుంది. ఆ టేబుల్లో మీరు చూసుకున్నట్లయితే క్యాపిటల్ నీకు స్థిరంగా అంటే మూలధనాన్ని స్థిరంగా ఓన్లీ 5 రూపాయలు లేదా 5 యూనిట్లుగా మాత్రమే చూపించి ఓన్లీ శ్రామికులను మాత్రమే ఎల్ అంటారు, దాన్ని ఎల్తో సూచిస్తారు శ్రామికుల్ని. ఎల్ని మార్చడం ద్వారా మాత్రమే మొత్తం ఉత్పత్తిని ఉపాంత ఉత్పత్తిని సగటు ఉత్పత్తిని మార్పు చేయడం జరుగుతుంది. దాన్ని మీరు టేబుల్లో గమనించవచ్చు. మనం టేబుల్లో చూసుకున్నట్లయితే మనకు లేబర్ను అదనంగా లేబర్ను ఉపయోగిస్తున్నా కొలది ఉత్పత్తిదారునికి లభించే మొత్తం ఉత్పత్తి అనేది మనం జనరల్ గానే మనం ఎక్కువ లేబర్ ఉపయోగిస్తున్న కొద్ది మొత్తం ఉత్పత్తి అనేది పెరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనము స్వల్పకాలంలో గమనించాల్సిన అంశం ఏంటంటే ఒక స్థాయి తర్వాత నువ్వు శ్రామికులని నిర్ణీత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యవసాయ రంగంలో ఉందనుకోండి, ఒక హెక్టార్ ల్యాండ్ లో నువ్వు ఉత్పత్తి చేస్తున్నప్పుడు వ్యవసాయం చేస్తున్నప్పుడు నువ్వు అదనపు లేబర్ని ఒక స్థాయికి మించి నువ్వు వినియోగించినట్లయితే అదనపు లేబర్ ఒక స్థాయికి మించి వినియోగించినప్పుడు, ఎందుకంటే ల్యాండ్ స్థిరంగా ఉంది, ఇక్కడ 1 ఎకర్ మాత్రమే ఒక ఎకరం భూమి మాత్రమే ఉన్నది, దాంట్లో అదనంగా శ్రామికులను వినియోగిస్తున్న కొద్దీ అదనపు శ్రామికుల ద్వారా లభించేటువంటి అదనపు ఉత్పత్తి అనేది తగ్గుతూ వస్తుంది. మొత్తం ఉత్పత్తి మొదట్లో పెరుగుతుంది, తర్వాత ఒక గరిష్ట స్థాయికి చేరి అది కూడా నీకు తగ్గుతున్న రేట్లో పెరగడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు టేబుల్లో దాన్ని మీరు గమనించవచ్చు. అదేవిధంగా యావరేజ్ ఉత్పత్తి చూసుకున్నట్లయితే యావరేజ్ ఉత్పత్తి కూడా మీకు అంటే సగటు ఉత్పత్తి కూడా మీకు పెరుగుతూ ఉంటుంది. పెరుగుతున్న కొలది ఇది ఒక గరిష్ట స్థాయికి చేరిన తర్వాత అది కూడా తగ్గుతున్న రేట్లో పెరుగుతుంది. అది సగటు ఉత్పత్తి అనేది గరిష్ట స్థాయికి చేరినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే అదనపు ఉత్పత్తి అనేది 0గా ఉంటుంది, 0గా మారుతుంది. ఆ సగటు ఉత్పత్తిని ఇంకా మొత్తం ఉత్పత్తిని ఇంకా పెంచుతున్న కొలది సగటు ఉత్పత్తి అనేది తగ్గుతుంది. సగటు ఉత్పత్తి తగ్గుతున్నప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఉపాంత ఉత్పత్తి అనేది నెగిటివ్ రుణాత్మకమైనటువంటి దశలో మారుతుంటుంది. అంటే ప్రతికూల ఫలితాలను ఇస్తుంది, నెగిటివ్ గా మారుతుంది. మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం చూడొచ్చు. సో మనం సగటు ఉత్పత్తిని మనము ఎట్లా చూస్తామంటే మొత్తం ఉత్పత్తి డివైడెడ్ బై శ్రామికులు, మొత్తం శ్రామికులు ఎంతమందిని ఉపయోగించినాము, మొత్తం ఉత్పత్తి ఎంత వచ్చింది అంటే మొత్తం ఉత్పత్తిని మొత్తం శ్రామికులు యూనిట్స్ ఆఫ్ లేబర్ ను మనము భాగించినట్లయితే మనకు సగటు ఉత్పత్తి వస్తుంది. ఉపాంత ఉత్పత్తి ఏంటంటే ఉపాంత ఉత్పత్తి సూత్రాన్ని డెల్టా క్యూ బై డెల్టా ఎల్ అంటారు. డెల్టా క్యూ అంటే చేంజ్ ఇన్ క్వాంటిటీ అంటే పరిమాణంలో మార్పు, ఉత్పత్తి పరిమాణంలో మార్పుని డివైడెడ్ బై శ్రామికుల పరిమాణంలో మార్పుని మనం రెండింటిని భాగించినట్లయితే మనకు ఉపాంత ఉత్పత్తి అనేది లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 మంది లేబర్స్ తీసుకున్నప్పుడు 10 మంది లేబర్స్ తోటి 100 యూనిట్ల ఉత్పత్తిని సాధించినప్పుడు సగటు ఉత్పత్తి అనేది 100 డివైడెడ్ బై 10 అంటే 100 డివైడెడ్ బై 10ని మనం భాగిస్తే మనకు 10 యావరేజ్ సగటు ఉత్పత్తి అనేది లభిస్తుంది. అదనపు ఉత్పత్తి ఎలా లభిస్తుంది అంటే నువ్వు 1 నుంచి 2వ లేబర్ నువ్వు నీ యొక్క ఉత్పత్తిలో నువ్వు 2వ లేబర్ను ఉపయోగించినప్పుడు నీ యొక్క ఉత్పత్తి సామర్థ్యం 10 నుంచి 12 యూనిట్లు పెరిగినప్పుడు 10 నుంచి 12 యూనిట్లు పెరిగితే నీకు అదనంగా 2 యూనిట్లు అంటే చేంజ్ ఇన్ క్వాంటిటీ 2 యూనిట్లు అయింది. అంటే 12 మైనస్ 10 2 డివైడెడ్ బై నువ్వు ఎంత శ్రామికులు పెంచినావు 2 మైనస్ 1 ఒక అదనపు శ్రామికులు పెంచడం ద్వారా వచ్చిన అదనపు ఉత్పత్తి. కాబట్టి
నువ్వు ఆ విధంగా రెండు అదనపు యూనిట్లను నువ్వు ఉపాంత ఉత్పత్తి అనొచ్చు. దీన్ని డెల్టా క్యూ బై డెల్టా ఎల్ గా మనము సూచించడం అనేది జరుగుతుంది. సో మనం ఈ అదనపు ఉత్పత్తి లేదా సగటు ఉత్పత్తి రేఖలను మనం గమనించినట్లయితే, అదనపు ఉత్పత్తి అనేది ఒక మొత్తం ఉత్పత్తి రేఖను గమనించినట్లయితే, మొత్తం ఉత్పత్తి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లయితే మొదటి దశలో పెరుగుతూ పోతుంది. ఆ తర్వాత పెరుగుతున్న రేట్లో తగ్గుతూ పోతుంది అన్నట్టు. పెరుగుతున్న రేట్లో తగ్గుతూ పోతున్నప్పుడు ఆ తర్వాత ఒక గరిష్ట స్థాయికి చేరుకొని మొత్తం ఉత్పత్తి అనేది తగ్గుతుంది. అంటే ఒక స్వల్పకాలంలో నువ్వు ఉత్పత్తి కారకాలను మిగతా ఉత్పత్తి కారకాలన్నింటినీ స్థిరంగా ఉంచి ఒక ఉత్పత్తి కారకాన్ని మాత్రమే మారుస్తున్నప్పుడు ఒక ఉత్పత్తి కారకం ఏంటి? ఇక్కడ శ్రమ లేబర్ని నువ్వు మారుస్తూ ఉన్నప్పుడు ఆ ఉత్పత్తి మొదట్లో పెరుగుతూ ఒక స్థాయి తర్వాత అది పెరుగుతూ తగ్గుతున్న రేట్లో పెరగడం అనేది జరుగుతుంది. ఆ తగ్గుతున్న రేట్లో పెరిగిన తర్వాత ఒక గరిష్ట స్థాయికి చేరి తర్వాత తగ్గుతూ ఉంటది. ఇట్లా తగ్గినప్పుడు మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆ మొత్తం ఉత్పత్తి తగ్గుతున్నప్పుడు సగటు ఉత్పత్తి మొదట్లో పెరిగి మొత్తం ఉత్పత్తి గరిష్టమైనప్పుడు సగటు ఉత్పత్తి అనేది మొత్తం ఉత్పత్తి పెరుగుతూ తగ్గుతున్న స్థాయిలో సగటు ఉత్పత్తి అనేది గరిష్ట స్థాయికి చేరుతుంది. మొత్తం ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరినప్పుడు ఉపాంత ఉత్పత్తి అనేది సున్నాగా ఉంటది. ఇలా సగటు ఉత్పత్తి కూడా తగ్గి మొత్తం ఉత్పత్తి తగ్గుతున్నప్పుడు ఆ ఉపాంత ఉత్పత్తి అనేది నెగిటివ్ స్థాయికి పోతుంది. 0 తర్వాత మొత్తం ఉత్పత్తి అనేది నెగిటివ్ స్థాయికి పోతుంది. అందుకే మీరు 7వ చాప్టర్ లో మీరు గమనించినట్లయితే, ఆ ఉత్పత్తి రేఖలను మీరు గమనించినట్లయితే మొత్తం ఉత్పత్తి రేఖ మొదట్లో పెరుగుతూ పోతుంది. తర్వాత ఒక గరిష్ట స్థాయికి చేరి జీ పాయింట్ దగ్గర గరిష్ట స్థాయికి చేరి తర్వాత తగ్గుతూ ఉంటుంది. తర్వాత ఇంకా అదనంగా నువ్వు పెంచినట్లు పోయినట్లయితే నువ్వు సగటు ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తి రేఖలను చూసినట్లయితే, సగటు ఉత్పత్తి రేఖ అనేది మొదట పెరుగుతూ తర్వాత గరిష్ట స్థాయికి చేరి మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. సగటు ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు ఉపాంత ఉత్పత్తి అనేది సగటు ఉత్పత్తి కంటే ఎక్కువ స్థాయిలో పెరుగుతుంది. తర్వాత సగటు ఉత్పత్తి అనేది తగ్గుతున్న దశలో ఉపాంత ఉత్పత్తి అదనపు ఉత్పత్తి అనేది ఎక్కువ రేట్లో తగ్గుతుంది. సగటు ఉత్పత్తి సున్నాగా మారినప్పుడు ఉపాంత ఉత్పత్తి సున్నాగా మారిన తర్వాత సున్నాగా మారినప్పుడు మొత్తం ఉత్పత్తి మనం చూసుకున్నట్లయితే అది గరిష్ట స్థాయిలో ఉంటుంది. ఇంకా మొత్తం ఉత్పత్తిని పెంచితే సగటు ఉత్పత్తి తగ్గుతూ ఉపాంత ఉత్పత్తి అనేది రుణాత్మకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అదే ప్రతికూల ఫలితాలని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఈ మొత్తం ఉపాంత ఉత్పత్తికి తర్వాత సగటు ఉత్పత్తి వక్రరేఖలకు మధ్య సంబంధాన్ని మీరు గమనించినట్లయితే, ఇక్కడ 3 రకాలమైన ఫస్ట్ మొదట్లో ఏమవుతుంది, మొత్తం ఉత్పత్తి రేఖ అనేది అంటే సగటు ఉత్పత్తి రేఖ అనేది మొదట్లో పెరుగుతున్నప్పుడు ఉపాంత ఉత్పత్తి రేఖ అనేది సగటు ఉత్పత్తి రేఖ కంటే పైన ఉంటది. అంటే సగటు ఉత్పత్తి రేఖకు పై స్థాయిలో ఉంటది. అదే రెండవ స్థాయిలో ఏమవుతుంది అంటే, సగటు ఉత్పత్తి రేఖ తగ్గుతున్నప్పుడు ఉపాంత ఉత్పత్తి రేఖ అనేది సగటు ఉత్పత్తి రేఖ కింద ఉంటది. అంటే తగ్గుదల అనేది సగటు ఉత్పత్తి రేఖ పెరుగుతున్నప్పుడు ఉపాంత ఉత్పత్తి అనేది ఎక్కువ పెరుగుతుంది. సగటు ఉత్పత్తి తగ్గుతున్నప్పుడు ఉపాంత ఉత్పత్తి అనేది సగటు ఉత్పత్తి కంటే ఎక్కువ తగ్గుతుంది. ఇది రెండో దశలో ఏర్పడుతుంది. మూడో దశలో సగటు ఉత్పత్తి అనేది తగ్గుతున్నప్పుడు ఉపాంత ఉత్పత్తి అనేది సున్నాగా మారుతుంది. సగటు ఉత్పత్తి ఇంకా తగ్గుతున్న కొలది ఉపాంత ఉత్పత్తి అనేది మూడో దశలో నెగిటివ్ అంటే రుణాత్మక స్థాయికి సంబంధిస్తుంది. ఇక్కడ మొదటి సంబంధం ఏంటంటే, మొదటి సంబంధం మనం గమనించినట్లయితే సగటు ఉత్పత్తికి ఉపాంత ఉత్పత్తికి సగటు ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు ఉపాంత ఉత్పత్తి ఎక్కువ రేట్లో పెరుగుతుంది. సగటు ఉత్పత్తి కంటే ఎక్కువ రేట్లో పెరుగుతుంది. రెండో సంబంధం ఏంటంటే, సగటు ఉత్పత్తి తగ్గుతున్నప్పుడు ఉపాంత ఉత్పత్తి అనేది సగటు ఉత్పత్తి కంటే ఎక్కువ రేట్లో తగ్గుతుంది. అందుకే సగటు ఉత్పత్తి రేఖ కంటే ఉపాంత ఉత్పత్తి రేఖ కింద ఉంటది. అదేవిధంగా సగటు ఉత్పత్తి మళ్ళా తగ్గుతున్నా కొలది ఉపాంత ఉత్పత్తి సున్నాగా మారుతుంది. సగటు ఉత్పత్తి అనేది రుణాత్మకమైనటువంటి వాల్యూమ్ తీసుకున్నప్పుడు అంటే డిక్లైన్ అవుతున్నప్పుడు ఉపాంత ఉత్పత్తి అనేది నెగిటివ్ అంటే రుణాత్మకమైనటువంటి వాల్యూమ్ తీసుకుని ప్రతికూల ఫలితాలను ఇచ్చేది అనేది మూడవ సంబంధము. ఇక్కడ మనము మీకు మొత్తం ఉత్పత్తి సగటు ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తి మధ్యలో మూడు దశలను మనం గమనించవచ్చు. సో మొదటి దశలో ఏమవుతుందంటే, మొత్తం ఉత్పత్తి అనేది మొదటి స్టేజిలో పెరుగుతున్న రేట్లో పెరుగుతుంది. మొత్తం ఉత్పత్తి అంటే నువ్వు స్వల్పకాలంలో
అన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఒక ఉత్పత్తి కారకాన్ని మాత్రమే మార్పు చేసినప్పుడు, అంటే శ్రామికుల క్యాపిటల్ని కానీ, అంటే మూలధనాన్ని, మిగతా టెక్నాలజీని అన్నిటినీ స్థిరంగా ఉన్నాయని భావించి నువ్వు ఓన్లీ శ్రామికులను మాత్రమే మారుస్తే, ఒక ఉత్పత్తి కారకాన్ని మాత్రమే మారుస్తే మనకి ఇక్కడ మూడు దశల్లో మనం దీన్ని గమనించవచ్చు. 3 దశల్లో ఇట్లాంటి పరిణామాలను గమనించవచ్చు. మొదటి దశలో ఏం జరుగుతుంది అంటే, మొదటి దశలో మొత్తం ఉత్పత్తి అనేది పెరుగుతున్న రేట్లో పెరుగుతుంది. మొదటి దశలో నువ్వు లేబర్ను పెంచుతున్నా కొలది, మొదటి దశలో లేబర్ను పెంచుతున్న శ్రామికులను పెంచుతున్నా కొలది, అన్ని ఉత్పత్తి కార్యక్రమం స్థిరంగా ఉంచి స్వల్పకాలంలో ఓన్లీ శ్రామికులను మాత్రమే పెంచుతున్నా కొలది మొత్తం ఉత్పత్తి అనేది పెరుగుతున్న రేట్లో పెరుగుతుంది. తర్వాత అదే స్థాయిలో పెరుగుతున్న రేట్లో తగ్గుదలగా ఉంటుంది. అంటే పెరుగుతున్న రేట్లో తగ్గుదల కూడా కనిపిస్తుంది. అదే రకంగా ఫస్ట్ స్టేజ్ లో ఇక ఉపాంత ఉత్పత్తి ఎలా ఉంటుంది అంటే, ఉపాంత ఉత్పత్తి అనేది పెరుగుతుంది. అంటే ఫస్ట్ స్టేజ్ లో ఉపాంత ఉత్పత్తి పెరుగుతుంది, అది గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఇది కూడా మనం గమనించాలి ఏంటంటే, ఇక్కడ కూడా ఉపాంత ఉత్పత్తిలో క్షీణించడం జరుగుతుంది. మనకు లభించే ఉపాంత ఉత్పత్తి డిక్లైన్ అవుతుంది, క్షీణించడం మొదలవుతుంది. అప్పుడు మనం సగటు ఉత్పత్తిని గమనించేటట్లయితే సగటు ఉత్పత్తి పెరుగుతుంది. ఈ పెరుగుదల అనేది కొంతకాలం వరకు గరిష్ట స్థాయి వరకు కొనసాగుతుంటది. రెండో దశలో ఏమవుతుంది అంటే, రెండో దశలో నువ్వు ఇంకా శ్రామికులను పెంచుతున్నా కొలది ఇక్కడ మొత్తం ఉత్పత్తి అనేది పెరుగుదల కొనసాగుతున్నది, కానీ అది పెరుగుదల అనేది తగ్గుతున్న రేట్లో పెరుగుతూ ఉంటది. మొత్తం ఉత్పత్తి తగ్గుతున్న రేట్లో పెరుగుతూ ఉంటది. అదే విధంగా నువ్వు ఉపాంత ఉత్పత్తి చూసుకున్నట్లయితే ఉపాంత ఉత్పత్తి తగ్గుతుంది. ఈ ఉపాంత ఉత్పత్తి తగ్గి ఎప్పుడైతే మొత్తం ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకుంటుందో ఉపాంత ఉత్పత్తి అనేది జీరో అవుతుంది. జీరో అంటే సున్నాగా అవుతుంది. సగటు ఉత్పత్తిని అప్పుడు నువ్వు ఉపాంత ఉత్పత్తి సున్నాగా ఉన్నప్పుడు సగటు ఉత్పత్తిని గమనిస్తే ఏమవుతాయంటే, సగటు ఉత్పత్తి అనేది గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఎప్పుడు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది? ఉపాంత ఉత్పత్తి సున్నాకి సమానంగా అయినప్పుడు సగటు ఉత్పత్తి అనేది గరిష్ట స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. అలాగే సగటు ఉత్పత్తి క్షీణించడం కూడా జరుగుతుంది. నాకు మూడో స్థాయిలో మీరు గమనించినట్లయితే, ఇక్కడ మనం లాస్ట్ స్టేజ్ అనుకుంటుంది. మూడవ దశలో మీరు గమనించినట్లయితే మొత్తం ఉత్పత్తి అనేది తగ్గుతుంది. అప్పుడు ఉపాంత ఉత్పత్తి అనేది రుణాత్మకంగా, నెగిటివ్ గా ప్రతికూల ప్రభావాలను అనేది, ప్రతికూల ఉత్పత్తిని అనేది చూపిస్తుంది. అంటే ఉపాంత ఉత్పత్తి జీరో కంటే తక్కువగా ఉంటుంది, మైనస్ రేట్లోకి వెళ్ళిపోతుంది. అంటే నువ్వు అదనంగా శ్రామికుడిని ఉత్పత్తి రంగంలో వినియోగించడం ద్వారా నీకు లభించేటువంటి ఫలితాలు నెగిటివ్ గా ఉంటాయి, అంటే రుణాత్మకంగా ఉంటాయి. ఎట్లాంటి కాంట్రిబ్యూషన్ ఉండదు అన్నట్టు. శ్రామికుల ద్వారా నీకు ఎటువంటి కాంట్రిబ్యూషన్ అనేది ప్రొడక్షన్ ఉండదు. అప్పుడు నువ్వు సగటు ఉత్పత్తిని చూస్తున్నట్లయితే అప్పుడు సగటు ఉత్పత్తి అనేది తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఈ మూడు దశలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మొదటి దశలో మొత్తం ఉత్పత్తి ఎట్లా ఉంటుంది, ఉపాంత ఉత్పత్తి ఎట్లా ఉంటుంది, సగటు ఉత్పత్తి ఎట్లా ఉంటుంది. రెండో దశలో మొత్తం ఉత్పత్తి ఎలా ఉంటుంది, సగటు ఉత్పత్తి ఎలా ఉంటుంది, ఉపాంత ఉత్పత్తి ఎలా ఉంటుంది. మూడో దశలో మొత్తం ఉత్పత్తి ఎలా ఉంటుంది, ఉపాంత ఉత్పత్తి ఎలా ఉంటుంది, సగటు ఉత్పత్తి ఎలా ఉంటుంది. సో ఒకసారి మీరు గమనించండి. మొదటి దశలో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, మొదటి దశలో మొత్తం ఉత్పత్తి అనేది పెరుగుతుంది, పెరుగుతున్న రేట్లో పెరుగుతూ ఉంటుంది. రెండో దశ అదే దశలో ఉపాంత ఉత్పత్తిని చూసుకున్నట్లయితే, మొదటి దశలో ఉపాంత ఉత్పత్తి ఏమవుతుందంటే పెరిగి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఆ గరిష్ట స్థాయికి చేరుకొని క్షీణించడం అనేది మొదటి దశలోనే మొదలవుతుంది. అదేవిధంగా సగటు ఉత్పత్తిని గమనించినట్లయితే ఇది పెరుగుతూ ఉంటుంది. ఈ పెరుగుదల అనేది పెరుగుదల రేట్లో ఉంటుంది. రెండో దశలో మీరు గమనించినట్లయితే మొత్తం ఉత్పత్తి అనేది తగ్గుతున్న రేట్లో పెరుగుతూ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఇక్కడ ఉపాంత ఉత్పత్తి అనేది మొత్తం ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు రెండో దశలో ఉపాంత ఉత్పత్తి అనేది జీరోగా అవుతుంది. ఉపాంత ఉత్పత్తి జీరోగా అయినప్పుడు సగటు ఉత్పత్తి ఏమవుతుందంటే ఉపాంత ఉత్పత్తికి సగటు ఉత్పత్తి సమానం అవుతుంది. అదేవిధంగా సగటు ఉత్పత్తి క్షీణించడం అనేది జరుగుతుంది. మూడవ దశలో మొత్తం ఉత్పత్తి కూడా తగ్గుతుంది. అలాగే ఉపాంత ఉత్పత్తి అనేది నెగిటివ్ గా అవుతుంది. సగటు ఉత్పత్తి అనేది తగ్గుతున్న రేట్లో క్షీణిస్తూ ఉంటుంది, తగ్గుతుంది. అంటే సగటు ఉత్పత్తి కూడా మనకు తగ్గడం అనేది జరుగుతుంది. ఈ 3 స్టేజ్లు అనేవి ఉంటాయి. మీరు మొదటి దశలో మనం చూసుకున్నట్లయితే మీకు చాప్టర్ లో మీరు ఒక టేబుల్ ఇచ్చారు. ఆ టేబుల్లో మీరు గమనించినట్లయితే మొదటి దశలో మొత్తం 1 నుంచి 3 యూనిట్ల శ్రామికులను వరకు మొదటి దశలో మనం గమనించవచ్చు. ఆ 1 నుంచి యువతమైనటువంటి టేబుల్ ఇది. ఈ టేబుల్లో మీరు గమనించవచ్చు. ఫస్ట్ దశలో మీరు 1 నుంచి 3 యూనిట్ల శ్రామికులను గమనించవచ్చు. ఇక్కడ మనకు మొత్తం ఉత్పత్తి అనేది పెరుగుతుంది, సగటు ఉత్పత్తి అనేది పెరుగుతుంది, ఉపాంత ఉత్పత్తి మాత్రం గరిష్ట స్థాయికి చేరి తగ్గుతూ ఉంటుంది. రెండవ దశలో ఏమవుతుంది, 4 అంటే 3 కంటే ఎక్కువ శ్రామికులను వినియోగించి
4 నుంచి 8 శ్రామికులను నువ్వు వినియోగిస్తున్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఉత్పత్తి అనేది తగ్గుతున్న రేట్లో పెరుగుతుంది. ఉపాంత ఉత్పత్తి అనేది తగ్గుతుంది, జీరోకు చేరుకుంటుంది. అలాగే అలాగే సగటు ఉత్పత్తి అనేది తగ్గుతుంది. మూడవ దశ 8 కంటే ఎక్కువ యూనిట్ల లేబర్లను అంటే శ్రామికులు అనేది ఉత్పత్తి రంగంలో వినియోగించినట్లయితే స్వల్పకాలంలో నీకు మొత్తం ఉత్పత్తి కూడా క్షీణించడం జరుగుతుంది. సగటు ఉత్పత్తి అనేది తగ్గుతుంది. ఉపాంత ఉత్పత్తి అనేది నెగిటివ్ గా మారడం అనేది ఈ 3 దశల్లో మనము ఉదాత్తమైనటువంటి టేబుల్లో చాప్టర్ నెంబర్ 7 లోని ఉదాత్తమైన టేబుల్లో మీరు గమనించవచ్చు. అదేవిధంగా వినియోగదారుడు వాస్తవంగా స్వల్పకాలంలో ఎక్కడ ఉత్పత్తి చేయాలా, ఏ స్థాయిలో ఉత్పత్తి చేయాలా, ఫస్ట్ దశలో ఉత్పత్తి కొనసాగించాలా, సెకండ్ దశలో ఉత్పత్తిని కొనసాగించాలా, మూడో దశలో ఉత్పత్తిని కొనసాగించాలా అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే వినియోగదారుడు ఎప్పుడు కూడా వాస్తవ దశ అంటే రెండవ దశలో మాత్రమే ఉత్పత్తిని కొనసాగిస్తాడు. ఎందుకు రెండవ దశలో ఉత్పత్తిని కొనసాగిస్తాడు అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. రెండవ దశలో ఎందుకు ఉత్పత్తిని కొనసాగిస్తాడు అంటే మనం మొదటి దశలో చూసుకున్నట్లయితే మొదటి దశలో మనం ఈ విధంగా చెప్పినట్టు మొదటి దశలో శ్రామికులను నువ్వు మొదటి దశలో మనకు మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది, సగటు ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఉపాంత ఉత్పత్తి కూడా గరిష్ట స్థాయిలో ఉంటుంది, గరిష్ట స్థాయికి చేరుకుని క్షీణించడం జరుగుతుంది. అంటే నువ్వు మొదటి దశలో చూసుకున్నట్లయితే నీ దగ్గర ఉన్నటువంటి స్థిర పెట్టుబడి అనుకో ల్యాండ్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వ్యవసాయ రంగం, ఒక 10 ఎకరాల వ్యవసాయ రంగం ఉందనుకోండి మీ దగ్గర. నువ్వు మొదటి దశలో ఏం చేస్తావు, నువ్వు ఒక్కడివే పని చేస్తున్నప్పుడు నువ్వు ఆ 10 ఎకర్స్ ల్యాండ్ 10 ఎకరాల భూమిని నువ్వు సమర్థవంతంగా ఉపయోగించలేవు. అందువల్ల నువ్వేం చేస్తావు, ఎక్కువ లేబర్లను ఉత్పత్తి రంగంలో వినియోగించడం జరుగుతుంది. సో ఈ ఎక్కువ లేబర్లను ఉపయోగించడం వల్ల నీకు ఏమవుతుంది, నీకు అదనపు ఉత్పత్తి లభిస్తుంది, సగటు ఉత్పత్తి పెరుగుతుంది, మొత్తం ఉత్పత్తి కూడా పెరగడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ నువ్వు అదే విధంగా నువ్వు శ్రామికులను పెంచుతూ పోయినా కొద్దీ మొదటి దశ అనేది రెండవ దశకు చేరుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, నీ యొక్క సగటు ఉత్పత్తి అనేది నీ శ్రామికులు అనేది సరిపోయే శ్రామికులను వినియోగించుకోవడం అనేది రెండో దశలోనే జరుగుతుంది. ఆప్టిమం యూటిలైజేషన్ అంటారు. సో రెండవ దశలో నీ దగ్గర ఉన్నటువంటి స్థిర కారకానికి రెండు మనకి ఇక్కడ 2 కారకాలు ఒక ఉత్పత్తిని చేయడానికి కావాలి. ఇక్కడ మనకు క్యాపిటల్ అంటే స్థిర కారకంగా ల్యాండ్ ని తీసుకోవచ్చు. మనము లేబర్ ను ఉపయోగించినప్పుడు నీకు ల్యాండ్ కు సరిపోయే లేబర్లు రెండవ దశలోనే ఉండడం జరుగుతుంది. ఆప్టిమం యూటిలైజేషన్ ఆఫ్ ది ల్యాండ్ అనేది రెండవ దశలోనే మొదలవుతుంది. ఇక్కడ దీన్ని వాస్తవ దశ అంటాము. సో ఈ రెండవ దశలో మాత్రమే మనము ఉత్పత్తిని కొనసాగిస్తాం. ఇక్కడే మనకు డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీస్ అంటే క్షీణిస్తున్న ప్రతిఫలాలు లభిస్తాయి. అంతకంటే ఎక్కువ నువ్వు శ్రామికులను వినియోగించండి, ఉత్పత్తి కారకాలను ఉత్పత్తిలో వినియోగిస్తే ఏమవుతుంది, అక్కడ నీకు నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అదనపు ఉత్పత్తి అనేది క్షీణించి మళ్ళీ ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మూడో దశలో ప్రతికూల ఫలితాలను ఇచ్చి అదనపు ఉత్పత్తి ద్వారా నీకు అదనంగా లేబర్లను అదనంగా ఒక శ్రామికుని వినియోగించడం ద్వారా నీకు అదనంగా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి నువ్వు మూడో స్థాయిలో కూడా ఉత్పత్తిని కొనసాగించవు. నీకు మొదటి స్థాయిలో నీకు ఎక్కువ శ్రామికులను ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నీ దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తి కారకాన్ని ఆప్టిమం యూటిలైజేషన్ చేయాలంటే నువ్వు అదనంగా శ్రామికులను వినియోగించాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు మొదటి దశలోనే కొనసాగించలేవు, మూడో దశలో కొనసాగించలేవు. రెండో దశ మాత్రమే వాస్తవిక ఉత్పాదక దశ అంటారు. ఈ రెండవ దశలో మాత్రమే నువ్వు ఉత్పత్తిని కొనసాగించగలుగుతావు. అంటే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మొదటి దశలో నువ్వు ఉత్పత్తి కారకాలు నీకు ఉత్పత్తికి సరిపోయేటువంటి ఉత్పత్తి కారకాలు తక్కువ ఉంటాయి. అంటే నీ దగ్గర 10 ఎకర్స్ ల్యాండ్ లో నువ్వు ఒక్కడో పని చేయలేవు. అంటే అదనంగా నీకు శ్రామికులు అవసరం అవుతారు. నువ్వు మూడో దశను చూసుకున్నట్లయితే నువ్వు అదనంగా ఎక్కువ శ్రామికులను ఉపయోగిస్తే మూడో దశలో నీకు ఏమవుతుంది, నీకు నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అంటే ప్రతికూల ఫలితాలు వస్తాయి, ప్రతికూల ఉత్పత్తి ఫలితాలు వస్తాయి. అంటే అదనంగా నువ్వు ఒక లేబర్ను ఉపయోగించడం వల్ల నీకు అదనంగా వచ్చే ఉత్పత్తి ఏముండదు, సున్నా కంటే తక్కువ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అందుకే నువ్వు మూడో దశలో కానీ మొదటి దశలో కానీ ఉత్పత్తిని కొనసాగించడం అనేది జరగదు. ఎప్పుడు కూడా ఒక హేతుబద్ధమైనటువంటి ఉత్పత్తిదారుడు లేదా ఉద్యమదారుడు ఏం చేస్తారంటే రెండో దశలో మాత్రమే ఉత్పత్తిని కొనసాగించడం జరుగుతుంది. మనం ఇక్కడ ఈ వాస్తవిక ఉత్పత్తి దశ ఏదంటే స్వల్పకాలంలో రెండవ దశను గమనించాలా. ఈ రెండవ దశలో ఆప్టిమం యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, మన దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తి కారకాల 2 కాంబినేషన్లు సమాన స్థాయిలో ఉపయోగించి మనకు క్షీణిస్తున్న ప్రతిఫలాలు వస్తాయి.
ఈ దశలో మాత్రమే ఉత్పత్తిని కొనసాగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనము స్వల్పకాలంలో ఉత్పత్తిని కొనసాగిస్తున్నప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు మొదటి దశలో, రెండో దశలో, మూడో దశలో వివిధ ఫలితాలను గమనించవచ్చు. మనకు మొదటి దశలో మనకు పెరుగుతున్నటువంటి రాబడులను గమనించవచ్చు. అంటే మనం అదనంగా ఒక శ్రామికులను వినియోగిస్తున్న కొలది మనకు అదనంగా ఫలితాలు వస్తాయి. మనము సెకండ్ దశలో మనకు స్థిర రాబడులు గమనించవచ్చు. మూడో దశలో మనము తగ్గుతున్నటువంటి రాబడులను, అంటే మనకు ఉత్పత్తి చేయడం ద్వారా రాబడులు వస్తాయి. ఆ రాబడులు అంటే రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ రాబడులు అంటారు. ఆ రాబడులు అనేవి మనకు మూడో దశలో నెగటివ్ గా వస్తాయి. అంటే మనకు ఒక ఒక చరకాన్ని ఉపయోగించి ఉత్పత్తి చేసేటప్పుడు స్వల్పకాలంలో మనకు 3 రకాలైనటువంటి లాభాలు 3 దశల్లో వస్తాయి. సో ఫస్ట్ రాబడులు ఏంటంటే పెరుగుతున్న రాబడులు, అంటే మనకు ఇంక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్స్ అంటారు. లా ఆఫ్ ఇంక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ అంటే పెరుగుతున్న లాభాలు రావచ్చు, లేదా స్థిర లాభాలు రావచ్చు, రాబడులు రావచ్చు. మళ్ళా మూడవ రాబడులు ఏంటంటే తగ్గుతున్నటువంటి రాబడులు కూడా రావచ్చు. ముఖ్యంగా మనము పెరుగుతున్నటువంటి రాబడులను చూసుకున్నట్లయితే, ఈ పెరుగుతున్న రాబడుల గురించి ముఖ్యంగా మార్షల్ అండ్ జాన్ రాబిన్సన్ అనే ఆర్థికవేత్తలు వివరించడం జరిగింది. మొదట మార్షల్ సాంప్రదాయ ఆర్థికవేత్త అయినటువంటి మార్షల్ ఏం చెప్తాడంటే, మనకు ఓన్లీ తయారీ రంగము, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేదా వ్యవసాయ రంగంలో మాత్రమే పెరుగుతున్న రాబడులు వస్తాయని చెప్తాడు. ఈ స్వల్పకాలానికి సంబంధించినటువంటి ఏదైతే ఉత్పత్తి ఉందో అన్ని కారకాలను మార్చలేం కాబట్టి ఈ స్వల్పకాలానికి సంబంధించినటువంటి ఉత్పత్తిని చేసేటప్పుడు మనకు ఈ ఉత్పత్తి అనేది ఓన్లీ ఈ లా ఆఫ్ ఇంక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్, పెరుగుతున్న రాబడులు సిద్ధాంతం అనేది మనకు ఓన్లీ తయారీ పరిశ్రమ, అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేదా వ్యవసాయ రంగానికి మాత్రమే వర్తిస్తుందని మార్షల్ వివరించడం జరిగింది. ఏ విధంగా వివరించాడంటే, నీ దగ్గర ఒక ఎకర్ ల్యాండ్ ఉన్నప్పుడు నువ్వు అదనంగా శ్రామికులను వినియోగిస్తున్న కొలది నీకు అదనంగా లభించేటువంటి ఉత్పత్తి ఏదైతే ఉంటుందో, అదనంగా లభించే ఉత్పత్తి లేదా రాబడి నీకు క్షీణిస్తూ ఉంటది. అంటే మొదట్లో నీకు పెరుగుతున్న రాబడులు వచ్చినప్పటికీ ఒక సర్టెన్ స్టేజ్ తర్వాత, ఒక దశ తర్వాత నీకు తగ్గుతున్న రాబడులు అనేవి వ్యవసాయ రంగంలో వస్తాయి. అదేవిధంగా ఇదే విధంగా తయారీ పరిశ్రమల్లో కూడా నువ్వు ఉత్పత్తి చేసేటప్పుడు అదనంగా నువ్వు ఒక శ్రామికుని వినియోగిస్తున్నా కొలది నీకు అదనంగా లభించేటువంటి అదనపు ఉత్పత్తి అనేది క్షీణిస్తూ వస్తుంది. సో నీకు ఈ చట్టం అనేది పెరుగుతున్న ఇంక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ అనే పెరుగుతున్న రాబడుల చట్టం అనేది ఓన్లీ తయారీ పరిశ్రమ, వ్యవసాయ రంగానికి మాత్రమే పరిమితం చేసిండు సాంప్రదాయ ఆర్థికవేత్త అయినటువంటి మార్షల్. తర్వాత మనకు జాన్ రాబిన్సన్ అనే ఆర్థికవేత్త ఏం చేశారంటే, ఈమె ఏం చేస్తారంటే, ఈమె మార్షల్ ఓన్లీ తయారీ పరిశ్రమకు, వ్యవసాయ రంగానికి మాత్రమే పరిమితం చేసినటువంటి పెరుగుతున్న రాబడులను ఈమె ఎక్స్టెండ్ చేసి, అంటే దీన్ని కొంచెం అభివృద్ధి చేసి దీన్ని మొత్తం ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలకు వర్తింపజేస్తుందని ఈమె వివరించడం జరుగుతుంది. సో ఈ వివరించే క్రమంలో పెరుగుతున్న రాబడులు అనేవి 2 రకాలుగా వస్తుందని ఈమె చెప్తుంది. ఒకటి ఉత్పాదక కారకుల యొక్క సరైన కలయిక, అంటే రేషియో ఆఫ్ ఇన్పుట్స్. సో రేషియో ఆఫ్ వేరియబుల్ ఇన్పుట్స్ అనేవి ఉత్పత్తి కారకాల యొక్క సరైన కలయిక. అంటే మనము సరైన కలయిక కాన్స్టెంట్ గా మనము, అంటే నిష్పత్తి ఏ రకంగా ఉంటుంది, ఉత్పత్తి కారకాల యొక్క సరైన కలయిక కూడా పెరుగుతున్న రాబడులకు దారి తీయడం జరుగుతుంది. ఏ విధంగా చెప్తుంది అంటే, ఒక మిషనరీని ఉపయోగించేటప్పుడు, ఒక మిషనరీని ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ లో ఒక యంత్రాన్ని ఉపయోగిస్తున్నాడు ఉత్పత్తిదారుడు. ఆ యంత్రం యొక్క సామర్థ్యం అనేది 10 లేబర్లకు సంబంధించిన సామర్థ్యం ఒక యంత్రం కలిగి ఉంటుంది. నువ్వు ఒకటే లేబర్ను ఉపయోగించడం ద్వారా నీకు సరైనటువంటి ఫలితాలు లభించకపోవచ్చు. అంటే నువ్వు ఆ క్యాపిటల్, అంటే నీకు మూలధనము శ్రామికుల యొక్క నిష్పత్తి 1:10గా ఉన్నది, కానీ నువ్వు ఇక్కడ 1:1 లేబర్లను ఉపయోగించడం ద్వారా నీకు పెరుగుతున్న రాబడులు రావు. సో నువ్వు సరైన కలయిక, సరైన నిష్పత్తిని నువ్వు ఉపయోగించినట్లయితే ఉత్పత్తిలో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మిషన్ యొక్క కెపాసిటీ, అంటే మూలధనం ఒక యంత్రం యొక్క కెపాసిటీ ఇక్కడ మనం గమనించినట్లయితే అది 10 శ్రామికులు ఒకేసారి ప్రొడక్షన్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి యంత్రాన్ని నువ్వు ఒకటే శ్రామికుల్ని ఉపయోగించినట్లయితే సరైన ఫలితాలను ఇవ్వదు. అదే నీకు అప్పుడు ఏమవుతుంది అంటే, ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడంటే 10 మంది లేబర్లను ఉపయోగించడం జరుగుతుంది. ఒక యంత్రానికి 10 మంది లేబర్లను ఉపయోగించి ఉత్పత్తి పెంచడం అనేది జరుగుతుంది. అట్లాంటప్పుడు నీకు పెరుగుతున్న రాబడులు అనేవి రావడం జరుగుతుంది.
ఇంకో రకమైనటువంటి పెరుగుతున్న రాబడులు ఇంకో రకంగా ఏ విధంగా వస్తాయంటే స్థిర కారకాల యొక్క పెద్ద పరిమాణం. కొన్ని స్థిర కారకాలు ఉంటాయి, అవి పెద్ద పరిమాణంలో ఉంటాయి. మనం ఇప్పుడు చెప్పినట్లు వ్యవసాయ రంగంలో ఒక 10 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటుంది, అది ఒక స్థిర కారకం. నువ్వు స్థిర కారకాన్ని మార్చలేవు, కానీ నీ దగ్గర ఉన్నటువంటి చర కారకాలను మార్చవచ్చు. అంటే శ్రామికులను వ్యవసాయ రంగంలో వినియోగించి అంటే ఉత్పత్తిని పెంచవచ్చు. సో స్థిర కారకాలు పెద్ద పరిమాణంలో ఉండడం వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఒక వ్యక్తి దగ్గర ఉండడం వల్ల అది స్థిర కారకం. దాన్ని నువ్వు 10 ఎకర్స్ ని పెంచలేవు స్వల్పకాలంలో, కానీ నువ్వు పెంచాల్సిన అంశం ఏంది ఇక్కడ? చరకారకమైనటువంటి శ్రామికుడిని పెంచి నువ్వు ఉత్పత్తిని పెంచవచ్చు. ఉత్పత్తిని పెంచడం ద్వారా అయిపోతుంది, నీకు పెరుగుతున్న రాబడులు వస్తాయి. ఉత్పత్తిని పెంచడం ద్వారా నువ్వు వాటిని అమ్మడం ద్వారా నీకు రాబడులు వస్తాయి. ఈ విధంగా 2 రకాలుగా పెరుగుతున్న రాబడులు వస్తాయని జాన్ రాబిన్సన్ వివరించడం జరిగింది. మొదటిది ఉత్పత్తి కారకాల యొక్క సరైన కలయిక ఉండాలా, అంటే ఉత్పత్తికి అంటే ఎంత మూలధనానికి ఎంత శ్రామికులు కావాలా, ఆ రేషియో, ఆ నిష్పత్తి అనేది సరైన కలయికగా ఉన్నప్పుడు పెరుగుతున్నటువంటి రాబడులు వస్తాయి. రెండో కారణం ఏంటంటే స్థిర కారకాలు పెద్ద పరిమాణంలో ఉంటే, అంటే స్థిర కారకాలు పెద్ద పరిమాణంలో ఉంటే నువ్వు చర కారకాలను ఉపయోగించండి, వేరియబుల్ ఇన్పుట్స్ ఉపయోగించండి, శ్రామికులను ఉపయోగించి నువ్వు ఉత్పత్తిని పెంచవచ్చు. దాని ద్వారా కూడా నీకు పెరుగుతున్న రాబడులు అనేవి రావడం జరుగుతుంది. అంటే ఇంకా మిగతా 2 రాబడులు మనం గమనించినట్లయితే ఇంకో రాబడి ఏంటంటే స్థిర రాబడులు, తగ్గుతున్న రాబడులు. సో కాన్స్టెంట్ రిటర్న్ టు స్కేల్. అంటే స్థిర రాబడులు ఎలా ఉంటాయంటే నువ్వు ఒక యంత్రాన్ని ఒక పెట్టుబడి, మూలధనము, శ్రామికులు సమానమైనటువంటి స్థాయిలో ఉపయోగించినప్పుడు నీకు సమానమైనటువంటి రాబడులు అనేవి రావడం జరుగుతుంది. అంటే నీ కాస్ట్ అనేది, అంటే నువ్వు పెట్టినటువంటి కాస్ట్ నీ యొక్క ఉత్పత్తి సమానంగా ఉన్నప్పుడు నీ రాబడులు అనేవి సమానంగా ఉంటాయి. అప్పుడు నువ్వు స్థిర రాబడులు అనొచ్చు. మనము స్వల్పకాలంలో 2వ దశలో మనము ఈ స్థిర రాబడులను గమనించవచ్చు. అదేవిధంగా తగ్గుతున్న రాబడులను గమనించినట్లయితే డిక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ అనేది స్వల్పకాలంలో 3వ దశలో సంభవించడం జరుగుతుంది. అంటే నువ్వు అదనంగా లేబర్లను పెంచుతున్నా కొలది ఒక స్థిర స్థాయి గరిష్ట స్థాయి చేరిన తర్వాత నువ్వు ఇంకా కూడా అదనంగా శ్రామికులను ఉత్పత్తి రంగంలో వినియోగిస్తే ఆ స్థిర కారకం యొక్క సామర్థ్యం అనేది నశిస్తుంది. అంటే నువ్వు ఎక్కువ మంది లేబర్లను ఉపయోగించడం ద్వారా భూమి యొక్క సామర్థ్యం అనేది నశిస్తుంది. ఆ సామర్థ్యం నశించడం వల్ల నీకు ఏమవుతుంది? తగ్గుతున్న రాబడులు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా జాన్ రాబిన్సన్ 3 రకాలైనటువంటి రాబడులను వివరించారు. 1 పెరుగుతున్న రాబడులు, 2 స్థిర రాబడులు, 3 తగ్గుతున్న రాబడులు. సో ఈ జాన్ రాబిన్సన్ అనే వ్యక్తి దీన్ని ఆధునీకరించి, ఈ సిద్ధాంతాన్ని ఆధునీకరించి ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలకు ఈ సిద్ధాంతం వర్తిస్తుందని చెప్పండు. ఇది ఓన్లీ స్వల్పకాలానికి సంబంధించినటువంటి సిద్ధాంతం. అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే సాంప్రదాయాత్మకమైనటువంటి మార్షల్ దీన్ని ఓన్లీ మనకు వివరించినట్టు తగ్గుతున్న ఓన్లీ తయారీ పరిశ్రమ లేదా వ్యవసాయ రంగానికి సంబంధించిన పెట్టుబడులకు, వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తి రంగానికి మాత్రమే ఇది వర్తిస్తుందని మార్షల్ వివరించడం జరిగింది. సో ఈ సిద్ధాంతం ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ సిద్ధాంతానికి 2 పరిమితులు మనం ఇక్కడ గమనించవచ్చు. మొదటిది, ఈ సిద్ధాంతం అనేది మనకి ఈ లా ఆఫ్ మనం ఒక చర కారకాన్ని ఉపయోగించి ఉత్పత్తి చేయడం అనే సిద్ధాంతం. సో దీన్నే మనము డిమినిషింగ్ రిటర్న్, క్షీణ ఉపాంత ప్రయోజన సూత్రము లేదా చరానుపాత ఉత్పత్తి సిద్ధాంతం అని కూడా అంటారు. సో ఈ సిద్ధాంతానికి 2 పరిమితులు ఉన్నాయి. ఒకటి, చట్టం సాధారణంగా ఈ చట్టం అనేది సాధారణంగా వ్యవసాయ రంగానికి పనిచేస్తే అన్నాడు. మనం ఇంతకుముందు చెప్పినట్లయితే మార్షల్ చెప్పాడు. దీన్ని సాంప్రదాయవేత్త అయినటువంటి మార్షల్ ఈ చట్టాన్ని ప్రతిపాదించేటప్పుడు 2 అజంప్షన్స్, ఆ అజంప్షన్స్ ని, ఆ ప్రమేయాలని మనం పరిమితులు కూడా భావించవచ్చు. సో మొదటి పరిమితి ఏంటంటే ఈ చట్టం అనేది వ్యవసాయ రంగానికి మాత్రమే పనిచేస్తుంది. ఇంకో పరిమితి ఏంటంటే ఈ చట్టం తయారు చేసేటప్పుడు మార్షల్ ఏమని భావించిందంటే ఈ చట్టం ఉపయోగించేటప్పుడు ఇది వ్యవసాయ రంగానికి సంబంధించింది కాబట్టి వ్యవసాయ రంగంలో ఎలాంటి మెరుగుదల అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగంలో నీటిపారుదల పెరుగుదల కానీ, డ్యామ్ల కన్స్ట్రక్షన్స్ కానీ,
టెక్నాలజీని ఉపయోగించడం కానీ, ట్రాక్టర్లను ఉపయోగించడం కానీ, నూతన వ్యవసాయ పద్ధతులను కానీ, మంచి ఎరువులను కానీ, మంచి విత్తనాలను కానీ, హైబ్రిడ్ సీడ్స్ కానీ, ఇట్లాంటి వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పులు అనేవి ఉండవు. ఇలాంటి మార్పులు వస్తే ఈ చట్టం అనేది వర్తించదు. సో ఈ రెండు పరిమితులను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఫస్ట్ పరిమితి ఏంటంటే ఈ చట్టం అనేది సాధారణంగా వ్యవసాయ రంగానికి మాత్రమే పనిచేస్తుంది. రెండవ పరిమితి ఏంటంటే వ్యవసాయ రంగానికి పనిచేసేటప్పుడు ఈ ఇంకొక పరిమితి ఏంటంటే ఈ చట్టం మనము చదివేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. వ్యవసాయ పద్ధతుల్లో ఎలాంటి మెరుగుదల అంటే టెక్నాలజికల్ మార్పులు కానీ, వ్యవసాయ రంగంలో మంచి ఉత్పత్తులు కానీ, అంటే మంచి ఎరువులు కానీ, మంచి విత్తనాలు కానీ, టెక్నాలజీ అంటే ట్రాక్టర్లను ఉపయోగించడం లాంటి కానీ ఇట్లాంటి మెరుగుదల అనేది ఏది కూడా ఉండదు. ఈ రెండు పరిమితులను మార్షల్ తన చట్టాన్ని రూపొందించేటప్పుడు వివరించడం జరిగింది. సో ఒక్కసారి మనము ఈ చరానుపాత సిద్ధాంతాన్ని లేదా క్షీణ ప్రతిఫలాల సిద్ధాంతాన్ని ఒక్కసారి మనం రివైండ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ సిద్ధాంతం అనేది స్వల్పకాలానికి సంబంధించింది, ఇది దీర్ఘకాలానికి సంబంధించినది కాదు. ఈ సిద్ధాంతం అనేది స్వల్పకాలానికి సంబంధించింది. మనం ఇంతకుముందు వివరించుకున్నట్లు స్వల్పకాలంలో మన అన్ని ఉత్పత్తి కారకాలలో మార్పులు అనేది చేయడం జరగదు. సో అన్ని ఉత్పత్తి కారకాలు మార్పులు చేయడం జరగదు కాబట్టి ఒక్క ఉత్పత్తి కారకాన్ని మాత్రమే చెరకారకంగా భావించడం జరుగుతుంది. సో ఈ సిద్ధాంతాన్ని మార్షల్ మనకు ప్రతిపాదించడం జరిగింది. ఈ మార్షల్ ప్రతిపాదించినప్పుడు ఓన్లీ శ్రామికులు మాత్రమే చెరకారకంగా భావించడం జరిగింది, మిగతావన్నీ కూడా స్థిరంగా ఉంటవి. ఇది స్వల్పకాలానికి సంబంధించింది. అదేవిధంగా దీర్ఘకాలానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను మార్చవచ్చు. మనము టెక్నాలజీని మార్చవచ్చు, తర్వాత క్యాపిటల్ని మార్చవచ్చు, లేబర్ని మార్చవచ్చు. ఈ విధంగా అన్ని ఉత్పత్తి కారకాలను మనము పెట్టుబడిని మార్చవచ్చు. సో ఈ విధంగా అన్ని ఉత్పత్తి కారకాలను మనము దీర్ఘకాలంలో మార్చవచ్చు. కాబట్టి మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనకు ఈ చరానుపాత సిద్ధాంతం అనేది స్వల్పకాలానికి సంబంధించింది. దీన్ని మార్షల్ అనే వ్యక్తి ప్రవేశపెట్టారు. మనం ఈ సిద్ధాంతాన్ని చదివేటప్పుడు ముఖ్యంగా 3 అంశాలను మనం గుర్తుంచుకోవాలా. మొదటిది మొత్తం ఉత్పత్తి అంటే ఏంటి, సగటు ఉత్పత్తి అంటే ఏంటి, ఉపాంత ఉత్పత్తి అంటే ఏంటి. మొత్తం ఉత్పత్తి అంటే ఏంటంటే ఒక నిర్ణీత కాలానికి మొత్తం శ్రామికులు ఎంత ఉత్పత్తిని పరిమాణాన్ని మొత్తం నిర్ణీత కాలంలో ఒక స్థిర కారకాన్ని అలాగే ఉంచి శ్రామికులను పెంచడం ద్వారా మొత్తం ఉత్పత్తి ఎంత అవుతుందో దాన్ని మనము నిర్ణీత కాలం ఎంత ఉత్పత్తి చేయగలుగుతుందో దాన్ని మొత్తం ఉత్పత్తి అనడం జరుగుతుంది. సో మొత్తం ఉత్పత్తిని మొత్తం శ్రామికులు ఎంతమందిని వినియోగించామో రెండింటిని భాగిస్తే మనకు సగటు ఉత్పత్తి అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఉపాంత ఉత్పత్తి ఏంటంటే నువ్వు అదనంగా ఒక శ్రామికుడిని ఉపయోగించి అదనంగా ఎంత ఉత్పత్తిని చేయగలుగుతున్నావో దాన్ని నువ్వు ఉపాంత ఉత్పత్తి అంటాము. మన అడిషనల్ ఉత్పత్తి, అదనపు ఉత్పత్తి అంటే ఏంటంటే నువ్వు అదనంగా ఒక శ్రామికుని ఉత్పత్తి రంగంలో వినియోగించడం ద్వారా నీకు అదనంగా ఎంత ఉత్పత్తి లభించిందో దాన్ని నా ఉపాంత ఉత్పత్తి అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉత్పత్తి రంగంలో ఒక లేబర్తో నువ్వు 10 యూనిట్ల ఉత్పత్తి చేస్తున్నప్పుడు నువ్వు అదనంగా రెండో లేబర్ని ఉపయోగించినప్పుడు నీకు 12 యూనిట్ల ఉత్పత్తి సాధిస్తే నీకు అడిషనల్ గా వచ్చిన రెండు యూనిట్లను నువ్వు అదనపు ఉత్పత్తి అనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సగటు ఉత్పత్తిని మనము Q/L అంటే పరిమాణము బై శ్రామికుల సంఖ్య Q/L తో సూచిస్తాము. ఇక్కడ Q అంటే పరిమాణము క్వాంటిటీ, L అంటే లేబర్. సో మనం సగటు ఉత్పత్తిని ఏపీ యావరేజ్ ప్రొడక్షన్ ఈక్వల్ టు Q/L అని చూపించడం జరుగుతుంది. Q/L. సో Q అంటే పరిమాణము, L అంటే లేబర్. సో బై అంటే ఇక్కడ Q/L అంటే Q ని L తో డివైడ్ చేయడం అంటే భాగించడం వల్ల మనకు సగటు ఉత్పత్తిని మొత్తం క్వాంటిటీ ఎంత ఉంది, మొత్తం పరిమాణం ఎంత, మొత్తం ఉత్పత్తి ఎంత, దాని మొత్తం ఉత్పత్తికి ఉపయోగించిన శ్రామికుల సంఖ్య ఎంత మనం ఆ రెండింటిని డివైడ్ చేస్తే మనం భాగిస్తే మనకు సగటు ఉత్పత్తి అనేది లభిస్తుంది. సో ఉపాంత ఉత్పత్తి ఏంటంటే మొత్తం ఉత్పత్తిలో మార్పు బై మొత్తం శ్రామికుల్లో మార్పు అంటే డెల్టా చేంజ్ ని మనం డెల్టా అనే సింబల్ తో సూచించడం జరుగుతుంది. డెల్టా Q/Δl అంటారు. ఉపాంత ఉత్పత్తిని మనము ఎంపీ మార్జినల్ ప్రొడక్షన్, ఉపాంత ఉత్పత్తి ఎంపీగా సూచిస్తారు. మార్జినల్ ప్రొడక్షన్ అంటారు దాన్ని. మార్జినల్ ప్రొడక్షన్ ఈక్వల్ టు Q/L. సో డెల్టా Q/Δl. సో ఇక్కడ డెల్టా అంటే ఏంటంటే మనకు మార్పు అని అర్థం. సో మొత్తం ఉత్పత్తిలో మార్పు బై మొత్తం శ్రామికుల్లో మార్పు మనం చూసినట్లయితే మనకు ఉపాంత ఉత్పత్తి అనేది లభించడం జరుగుతుంది. అదేవిధంగా
ఉపాంత ఉత్పత్తికి మరియు సగటు ఉత్పత్తికి మధ్య సంబంధాన్ని చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మూడు రకాల సంబంధాలు మనం గమనించవచ్చు. మొదట మొదట ఏంటంటే మనకు సగటు ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు ఉపాంత ఉత్పత్తి అనేది సగటు ఉత్పత్తి కంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఉపాంత ఉత్పత్తి రేఖ సగటు ఉత్పత్తి రేఖ కంటే పైన ఉంటుంది. సగటు ఉత్పత్తి కంటే ఉపాంత ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. సో రెండో సంబంధం ఏంటంటే ఉపాంత ఉత్పత్తి తగ్గుతున్నప్పుడు సగటు ఉత్పత్తి తగ్గుతున్నప్పుడు ఉపాంత ఉత్పత్తి అనేది సగటు ఉత్పత్తి కంటే ఎక్కువ తగ్గుతుంది. అందుకే సగటు ఉత్పత్తి రేఖ తగ్గుతున్నప్పుడు ఉపాంత ఉత్పత్తి రేఖ సగటు ఉత్పత్తి రేఖ కంటే కింద ఉంటుంది. సో రెండో సంబంధం ఏంటి? సగటు ఉత్పత్తి తగ్గుతున్నప్పుడు ఉపాంత ఉత్పత్తి సగటు ఉత్పత్తి కంటే ఎక్కువ తగ్గుతుంది. అందుకే సగటు ఉత్పత్తి రేఖకు కింద ఉపాంత ఉత్పత్తి రేఖ ఉంటుంది. ఇది రెండో సంబంధము. సో మూడో సంబంధం గమనించాల్సిన అంశం ఏంటంటే ఎప్పుడైతే ఉపాంత ఉత్పత్తి 0 అవుతుందో అప్పుడు సగటు ఉత్పత్తి అనేది గరిష్టంగా మారుతుంది. అప్పుడు మొత్తం ఉత్పత్తి గరిష్టంగా ఉంటుంది, సగటు ఉత్పత్తి తగ్గుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో సో ఉపాంత ఉత్పత్తి అనేది 0గా ఉంటుంది. ఎప్పుడైతే సగటు ఉత్పత్తి కనిష్ట స్థాయికి చేరుతుందో అప్పుడు ఉపాంత ఉత్పత్తి అనేది 0గా మారుతుంది. ఇక్కడ మూడో సంబంధం ఏంటి? ఎప్పుడైతే సగటు ఉత్పత్తి కనిష్ట స్థాయికి చేరుతుందో అక్కడ ఉపాంత ఉత్పత్తి 0గా మారుతుంది. అంతకంటే ఎక్కువ పెంచుతున్న కొలది ఉపాంత ఉత్పత్తి నెగిటివ్ గా మారి ప్రతికూల ప్రభావం అనేది ఇస్తుంది. సో మనము ఇక్కడ 3 స్టేజ్లను మనం గమనించవచ్చు. ఆ 3 స్టేజ్లో మనకు 3 రకాలైనటువంటి ఈ 3 ఉత్పత్తి మొత్తం ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి, సగటు ఉత్పత్తికి ఏ రకంగా ఉంటాయి? మూడు దశల్లో మనం గమనించినట్లయితే మొదటి దశలో నువ్వు శ్రామికులను పెంచుతున్నా కొలది మొత్తం ఉత్పత్తి అనేది పెరుగుతున్న రేట్లో పెరుగుతుంది. తర్వాత ఉపాంత ఉత్పత్తి కూడా పెరుగుతుంది. కానీ మొదటి దశలో ఉపాంత ఉత్పత్తి పెరుగుతుంది కానీ ఇది గరిష్ట స్థాయికి చేరుకొని క్షీణించడం అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది. సగటు ఉత్పత్తి చూసుకున్నట్లయితే సగటు ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఇది మొదటి దశకు సంబంధించింది. మొదటి దశలో మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది, ఇది పెరుగుతున్న రేట్లో పెరుగుతుంది. ఉపాంత ఉత్పత్తి అనేది పెరుగుతుంది, గరిష్ట స్థాయికి చేరుతుంది. సగటు ఉత్పత్తి అనేది మనకు పెరుగుతూనే ఉంటుంది. రెండో స్థాయిలో ఏమవుతుందంటే మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది కానీ ఇక్కడ రెండో స్థాయిలో ఏమవుతుందంటే నువ్వు శ్రామికులను ఇంకా వినియోగిస్తున్నా కొలది ఉత్పత్తిలో నువ్వు శ్రామికులను ఇంకా అంటే ఉత్పత్తి కారకాలను స్థిర ఉత్పత్తి కారకాలు నుంచి ఒక స్థిర ఉత్పత్తి కారకాలని స్వల్పకాలంలో వినియోగిస్తున్నా కొలది ఏమవుతుందంటే రెండో దశలో ఏమవుతుందంటే మొత్తం ఉత్పత్తి కూడా పెరుగుతుంది కానీ ఇక్కడ అది తగ్గుతున్న స్థాయిలో పెరగడం జరుగుతుంది. అలా తగ్గుతున్న స్థాయిలో పెరుగుతున్నప్పుడు ఉపాంత ఉత్పత్తి అనేది 0గా మారుతుంది. ఈ స్థాయిలో సెకండ్ స్థాయిలో ఉపాంత ఉత్పత్తి 0గా ఉంటుంది. అదే సగటు ఉత్పత్తి ఏమవుతుందంటే ఉపాంత ఉత్పత్తి 0గా ఉన్నప్పుడు సగటు ఉత్పత్తి అనేది ఉపాంత ఉత్పత్తికి సమానంగా అంటే మొత్తం గరిష్ట స్థాయికి ఎంపీ అనేది గరిష్ట స్థాయికి ఎంపీకి సమానం అవుతుంది. అంటే రెండో దశలో సగటు ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తి సమాన స్థాయికి చేరి సగటు ఉత్పత్తి అనేది క్షీణిస్తుంది కదా. రెండో దశలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి? రెండో దశలో మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాంత ఉత్పత్తి అనేది 0గా అవుతుంది, సగటు ఉత్పత్తి అనేది క్షీణించడం మొదలవుతుంది. సో మూడో దశలో మనం చూసినట్లయితే మొత్తం ఉత్పత్తి తగ్గుతుంది, ఉపాంత ఉత్పత్తి నెగిటివ్ గా మారుతుంది, సగటు ఉత్పత్తి అనేది తగ్గుతూనే ఉంటుంది. సగటు ఉత్పత్తి ఎప్పుడు కూడా 0గా మారడం అనేది జరగదు. సో మనము ఇక్కడ మీరు చాప్టర్ నెంబర్ 7లో మీరు ఆ ఊహాత్మకమైనటువంటి టేబుల్ ని గమనించినట్లయితే మనము మొదటి దశలో మనము 1 నుంచి 3 యూనిట్ల శ్రామికులను మనం మొదటి దశగా గమనించవచ్చు. ఇక్కడ నువ్వు మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాంత ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరి సగటు ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంటుంది. రెండవ దశలో నువ్వు 3వ శ్రామికుల కంటే ఎక్కువ మంది శ్రామికులను అంటే 4 నుంచి 8 యూనిట్ల శ్రామికులను వినియోగించే దశలో మనము రెండవ దశ అంటాము. ఇది ఒక ఊహాత్మకమైన టేబుల్ మీరు చాప్టర్ నెంబర్ 7లో చూడొచ్చు. ఈ రెండవ దశలో ఏమవుతుందంటే మొత్తం ఉత్పత్తి అనేది తగ్గుతున్న స్థాయిలో పెరుగుతుంటుంది, ఈ ఉపాంత ఉత్పత్తి అనేది తగ్గుతుంది, ఉపాంత ఉత్పత్తి తగ్గుతూ సగటు ఉత్పత్తి అనేది క్షీణిస్తూ ఉంటుంది. మూడవ దశలో 8 కంటే ఎక్కువ మంది శ్రామికులను వినియోగించుకున్నట్లయితే మూడో దశలో ఏమవుతుందంటే ఈ మూడో దశలో నువ్వు 8 కంటే ఎక్కువ మంది శ్రామికులను వినియోగిస్తున్నప్పుడు నీకు మొత్తం ఉత్పత్తి క్షీణించి ఉపాంత ఉత్పత్తి అనేది నెగిటివ్ గా మారడమే కాకుండా సగటు ఉత్పత్తి కూడా మారుతుంది. సగటు ఉత్పత్తిలో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సగటు ఉత్పత్తి ఎప్పుడు కూడా 0గా ఉండదు, ఉపాంత ఉత్పత్తి మాత్రమే 0గా ఉంటుంది. ఈ 3 దశలను మనము దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.
సో వాస్తవంగా ఒక వినియోగదారుడు ఎప్పుడు ఉత్పత్తి చేయడం జరుగుతుంది అంటే ఏ దశలో? ఫస్ట్ దశలో, మొదటి దశలో చేస్తాడా, రెండవ దశలో ఉత్పత్తిని కొనసాగిస్తాడా, మూడో దశలో ఉత్పత్తిని కొనసాగిస్తాడా? సో ఉద్యమదారుడు లేదా ఉత్పత్తిదారుడు వాస్తవంగా ఏ దశలో ఉత్పత్తిని కొనసాగిస్తాడు అంటే రెండవ దశలో ఉత్పత్తిని కొనసాగిస్తాడు. ఎందుకంటే ఇక్కడే మనకు డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అనేది లభిస్తుంది. ఈ దశలోనే మనకు ఉపాంత ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరడం జరుగుతుంది. సో గరిష్ట స్థాయి నుంచి సున్నాకు చేరడం జరుగుతుంది. ఇక్కడ మాత్రమే అంటే మనకు అదనంగా లభించే ఉత్పత్తి అనేది ఏదైనా అదనంగా శ్రామికులను వినియోగించి అదనంగా లభించే ఉత్పత్తి అనేది సున్నా కంటే తక్కువ ఉండదు. అంటే నెగిటివ్ గా ఉండకుండా పాజిటివ్ రేట్లు జీరోగా ఉంటది. సగటు ఉత్పత్తి అనేది తగ్గుతున్నప్పటికీ కూడా ఇక్కడ మనం ఈ రెండో దశలోనే ఈ సరైన ఉత్పత్తి నిష్పత్తి యొక్క కలయిక అంటే రెండు కారకాల మధ్య ఉత్పత్తి రంగంలో ఉపయోగించే రెండు కారకాల మధ్య నిష్పత్తి అనేది సరైన కలయికగా ఉంటది. ఈ రెండో దశలో మనకు స్థిర రాబడులు రావడం జరుగుతుంది. ఇక్కడ మొదటి దశలో మనకు పెరుగుతున్న రాబడులు వచ్చినప్పుడు ఆ రెండో దశలో మనకు స్థిర రాబడులు జరుగుతుంది. మనకు సగటు ఉత్పత్తి అనేది తగ్గుతూ ఉంటుంది. మొత్తం అదనపు ఉత్పత్తి అనేది సున్నాగా ఉండి నెగిటివ్ గా ఉండదు. మూడో దశకు పోయినట్లయితే సున్నాగా నెగిటివ్ గా మారుతుంది. మొదటి దశలో పాజిటివ్ గా ఉంటుంది. సో ఒక హేతుబద్ధమైనటువంటి ఉత్పత్తిదారుడు ఏం చేస్తారంటే వాస్తవ ఉత్పత్తి దశను రెండవ దశగా ఎంచుకోవడం జరుగుతుంది. ఈ స్వల్పకాలంలో ఎప్పుడు కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే స్వల్పకాలంలో అన్ని కారకాలను మార్చలేవు కాబట్టి ఒకే కారకాన్ని మారుస్తున్నప్పుడు ఉత్పత్తిదారుడు వాస్తవ దశగా రెండవ దశను ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనము రెండవ దశను వాస్తవ దశగా గమనించవచ్చు. సో అదేవిధంగా మనము స్వల్పకాలంలో ఈ చరానుపాత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు మనం మూడు రకాలైనటువంటి రాబడులను వివరించడం జరిగింది. ఒకటి పెరుగుతున్న రాబడులు, రెండవది స్థిర రాబడులు, మూడవది తగ్గుతున్న రాబడులు. సో మనకి ఈ మూడు రకాలైనటువంటి రాబడులను వివరించడం జరిగింది. మొదట ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి సాంప్రదాయాత్మకవేత్త అయినటువంటి మార్షల్ ఏం చేసిందంటే ఈ చరానుపాత సిద్ధాంతం అనేది ఓన్లీ తయారీ పరిశ్రమ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేదా వ్యవసాయ పరిశ్రమకు సంబంధించి మాత్రమే ఈ సిద్ధాంతం వర్తిస్తుందని వివరించడం జరిగింది. కానీ జాన్ రాబిన్సన్ అనే ఆమె ఈ సిద్ధాంతాన్ని ఆధునికవేత్త అయినటువంటి జాన్ రాబిన్సన్ ఆమె ఈ సిద్ధాంతాన్ని అన్ని రంగాలకు వర్తింపజేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ పెరుగుతున్నటువంటి రాబడులు ఎలా వస్తాయి? మూడు రకాల రాబడులు చెప్పుకుంటున్నాం. పెరుగుతున్నటువంటి రాబడులు, స్థిర రాబడులు, తగ్గుతున్నటువంటి రాబడులు. మనకు పెరుగుతున్నటువంటి రాబడులు ఎలా వస్తాయంటే పెరుగుతున్నటువంటి రాబడులు మనకు రెండు రకాలుగా వస్తాయి. ఉత్పాదక కారకాల యొక్క సరైన కలయిక అంటే ఇన్పుట్స్ యొక్క రేషియో, మనము ఉత్పత్తి కారకాలు క్యాపిటల్ లేబర్ యొక్క రేషియో ఏదైతే ఉందో ఆ కలయిక ఏదైతే ఉందో సరైనదిగా ఉన్నప్పుడు మనకు పెరుగుతున్న రాబడులు అనేవి రావడం జరుగుతుంది. అంటే మనకు 10 ఎకర్ ల్యాండ్స్ ఉన్నప్పుడు మనకు 20 మంది లేబర్స్ అయినా సరైన కలయిక అయితే ఆ 20 మంది లేబర్స్ ఉపయోగించి నువ్వు ఎక్కువ ఉత్పత్తిని చేయొచ్చు. ఎక్కువ ఉత్పత్తిని చేయడం ద్వారా నీకు ఎక్కువ రాబడులు అనేవి రావడం జరుగుతుంది. సో నీకు నీ యొక్క ఉత్పత్తి వ్యయం కంటే ఉత్పత్తి యొక్క రాబడులు ఎక్కువ ఉంటాయి ఈ దశలో. సో ఈ ఉత్పత్తి కారకాలను సరైన ఆప్టిమమ్ యూటిలైజేషన్ సరైన రీతిలో కలయిక జరిపినట్లయితే నీకు పెరుగుతున్న రాబడులు రావడం జరుగుతుంది. సో దీన్ని జాన్ రాబిన్సన్ అనే ఆమె వివరించడం జరిగింది. సో రెండో రకంగా ఏ విధంగా ఉత్పత్తి కారకాల్లో పెరుగుతున్న రాబడులు వస్తాయంటే ఉత్పత్తి స్థిర కారకాల యొక్క పెద్ద పరిమాణం. కొన్ని స్థిర కారకాలు ఉంటాయి, అవి పెద్ద పరిమాణంలో ఉండడం జరుగుతుంది. సో పెద్ద మిషనరీస్ ఉంటాయి. ఆ పెద్ద మిషనరీను నువ్వు ఉత్పత్తి చేయాలంటే ఎక్కువ శ్రామికులను ఉపయోగించి ఎక్కువ ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ స్థిర కారకాలు పెద్ద పరిమాణంలో ఉన్నప్పుడు అంటే మిషనరీస్ కానీ క్యాపిటల్ ఫిక్స్డ్ క్యాపిటల్ కానీ ఏదైతే ఉందో మనకు స్థిర మూలధనము ఇక్కడ మన క్యాపిటల్ మనం ఇక్కడ స్థిరంగా అనుకున్నాం కాబట్టి ఈ స్థిర కారకం పెద్ద పరిమాణంలో ఉన్నప్పుడు నువ్వు పెద్ద పరిమాణంలో మాత్రమే మిగతా చర వేరియబుల్ అంటే చర కారకాలను ఉపయోగించాల్సి ఉంటుంది. నువ్వు ఎక్కువ లేబర్స్ ఉపయోగించి ఆ స్థిర కారకాలు పెద్ద పరిమాణంలో ఉంటాయి కాబట్టి దాన్ని ఆప్టిమమ్ అంటే సరైన పద్ధతిలో ఉపయోగించుకోవడం కోసం నువ్వు ఎక్కువ లేబర్లను ఎక్కువ శ్రామికులను వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా స్థిర కారకాలు పెద్ద పరిమాణంలో ఉన్నప్పుడు, రెండవది ఉత్పత్తి కారకాల యొక్క సరైన కలయిక జరిగినప్పుడు మనకు పెరుగుతున్నటువంటి రాబడులు రావడం జరుగుతుంది. ఇంకా మిగతా రెండు రాబడులు స్థిర రాబడులు, తగ్గుతున్న రాబడులు. మనం గమనించిన ఆల్రెడీ స్థిర రాబడులు అనేవి మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్లే రెండవ దశలో మనకు స్థిర రాబడులు అనేవి రావడం జరుగుతుంది. మనకు మూడవ దశలో తగ్గుతున్న రాబడులు అనేవి జరుగుతుంది. సో స్థిర రాబడులు అంటే ఏంటంటే మనకు ఉత్పత్తిదారుని యొక్క ఉత్పత్తిలో అయినటువంటి వ్యాయము అతనికి వచ్చినటువంటి రాబడులు సమానంగా ఉన్నప్పుడు మనము
స్థిర రాబడులు అంటాము. మనం ఈ స్థిర రాబడులను మనం ముఖ్యంగా మనము ఉత్పత్తి దశలో రెండవ దశలో మనం ఈ స్థిర రాబడులను గమనించవచ్చు. అదేవిధంగా తగ్గుతున్న రాబడులను మనం చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా తగ్గుతున్నటువంటి రాబడులను మనము మూడవ దశలో చూసుకోవచ్చు. ఈ తగ్గుతున్న రాబడులు ఎందుకు వస్తాయంటే నీకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తిదారుని యొక్క ఉత్పత్తి వ్యాయం అనేది అతని యొక్క రాబడుల కంటే తక్కువ ఉన్నప్పుడు నీకు తగ్గుతున్న రాబడులను గమనించవచ్చు. ఈ తగ్గుతున్న రాబడులు ఎందుకు వస్తాయంటే నువ్వు స్థిర కారకం యొక్క సామర్థ్యానికంటే ఎక్కువ లేబర్లను వినియోగించినప్పుడు అంటే స్థిర కారకం యొక్క సామర్థ్యానికి మించి నువ్వు శ్రామికులను వినియోగించుకున్నప్పుడు ఈ తగ్గుతున్న రాబడులను రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక హెక్టార్ ల్యాండ్ అవసరం ఉన్నప్పుడు ఆ హెక్టార్ ల్యాండ్ లో నీకు ఓన్లీ 10 మంది లేబర్లు మాత్రమే అవసరం ఉన్నది. కానీ నువ్వు ఏం చేస్తావంటే ఎక్కువ మంది శ్రామికులను అంటే 20 మంది లేబర్లను ఉపయోగించుకున్నప్పుడు అదనంగా లభించే అదనపు ఉత్పత్తి అనేది శూన్యంగా ఉంటుంది. కానీ ఉత్పత్తి వ్యాయం అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఉత్పత్తి ఫలాలు అనేవి తక్కువ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, నీ వ్యాయం కంటే నీ రాబడులు అనేవి తక్కువ ఉంటాయి. అట్లాంటప్పుడు నీకు తగ్గుతున్న రాబడులు అనేవి రావడం జరుగుతుంది. దీన్ని మనము మూడో దశలో గమనించవచ్చు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఈ సిద్ధాంతానికి 2 రకాలైనటువంటి పరిమితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మార్షల్ అనే సాంప్రదాయవేత్త మనం స్వల్పకాలానికి సంబంధించినటువంటి చరానుపాత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే వ్యవసాయ రంగానికి మరియు తయారీ పరిశ్రమకు మాత్రమే ఈ సిద్ధాంతం వర్తిస్తుందని, సో స్వల్పకాలంలో అన్ని కారకాలను మార్చలేమని, అందువల్ల మాత్రమే ఓన్లీ క్యాపిటల్ మూలధనాన్ని స్థిరంగా ఉంచి లేబర్లను మాత్రమే మార్చగలం కాబట్టి ఈ స్వల్పకాలంలో చేసేటువంటి ఉత్పత్తులు వ్యవసాయ రంగానికి మాత్రమే వర్తిస్తాయని మనం మార్షల్ చెప్పాడు. కానీ మనం వివరించుకున్నట్లయితే ఆధునిక ఆర్థికవేత్త అయినటువంటి జాన్ రాబిన్సన్ అనే ఆమె ఈ సిద్ధాంతాన్ని అన్ని రంగాలకు వర్తిస్తుందని, కేవలం వ్యవసాయ రంగానికి తయారీ పరిశ్రమకు మాత్రం వర్తించడం అనేది జరగదని, ఇది అన్ని రంగాలకు వర్తిస్తుందని ఆమె వివరించడం జరిగింది. తర్వాతనే జాన్ రాబిన్సన్ ఇంతకుముందు చెప్పుకున్నట్లే 3 రకాలైనటువంటి పెట్టుబడులు అని చెప్పింది. 1 పెరుగుతున్నవి, 2 తగ్గుతున్నవి, 3 స్థిర రాబడులు. మనం పెరుగుతున్న రాబడులు చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్లే మనము మొదటి దశలో పెరుగుతున్న రాబడులు వస్తాయి. హేతుబద్ధమైనటువంటి ఉద్యమదారుడు లేదా ఉత్పత్తిదారుడు అనేవి ఎప్పుడు కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి స్థిర కారకాన్ని మాక్సిమం అంటే ఆప్టిమం యూటిలైజేషన్ చేసుకోవడానికి మాత్రమే హేతుబద్ధమైనటువంటి ఉత్పత్తిదారుడు ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ హేతుబద్ధత దృష్టిలో ఒక ఉత్పత్తిదారుడు తన దగ్గర ఉన్నటువంటి స్థిర కారకాన్ని ఆప్టిమం యూటిలైజ్ చేసుకోవడానికి, గరిష్టంగా వినియోగించుకోవడానికి, ఉత్పత్తిని పెంచుకోవడానికి శ్రామికులను ఎక్కువ వినియోగించడం జరుగుతుంది. ఎక్కువ శ్రామికులను ఎంప్లాయ్ చేసుకొని దాని ద్వారా తన యొక్క లాభాలను పెంచుకోవడం జరుగుతుంది. ఇలాంటి పెరుగుతున్న రాబడులు అనేవి మనకు మొదటి దశలో జరుగుతుంది. ఆ టేబుల్ మనం చూసుకున్నట్లయితే 1 నుంచి 3 శ్రామికులను మనం గమనించినట్లయితే అవబోతున్న టేబుల్ 1 నుంచి 3 శ్రామికులు మనకు పెరుగుతున్న రాబడులకు సంబంధించినటువంటి డేటాను మనకు డేటాను అనేది మనకు ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకోటి స్థిర రాబడులు అనేవి ఒక స్థాయి తర్వాత గరిష్ట స్థాయి చేరిన తర్వాత ఎప్పుడు కూడా మనకు స్థిర రాబడులు అనేవి రావడం జరుగుతుంది. సో ఈ స్థిర రాబడులు అనే భావనను చాలా మంది వ్యతిరేకించినప్పటికీ ఇప్పుడు ఆధునికమైనటువంటి ఆర్థికవేత్తలు చాలా రంగాల్లో దీన్ని ప్రవేశపెట్టి చాలా రంగాల్లో కూడా స్థిరవాయాలు అనేవి ఒక దశ తర్వాత నువ్వు శ్రామికులను వినియోగిస్తున్న కొలది, శ్రామికులను ఉత్పత్తి రంగంలో వినియోగిస్తున్న కొలది ఒక గరిష్ట స్థాయికి చేరిన తర్వాత ఒక నిర్ణీత కాలం వరకు మనకు ప్రతి పరిశ్రమ కూడా స్థిర రాబడులు అనేది గడిస్తుందని ఆధునిక ఆర్థికవేత్తలు నిరూపించడం కూడా జరిగింది. అదేవిధంగా తగ్గుతున్న రాబడులు అనేవి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే తగ్గుతున్న రాబడులు కూడా మనము ఒక స్థిర కారకాన్ని యొక్క సామర్థ్యానికి మించి మనము చరకారకాలను శ్రామికులను ఉపయోగించినట్లయితే మనకు దాని ద్వారా అదనంగా ఉపయోగించే అదనపు శ్రామికుల ద్వారా నీకు లభించేటువంటి అదనపు ఉత్పత్తి అనేది శూన్యంగా ఉంటుంది. కాబట్టి దాని ద్వారా లభించే అదనపు ఉత్పత్తి శూన్యం కాబట్టి ఆ శూన్యత వల్ల నీకు తగ్గుతున్న రాబడులు వస్తాయి. హేతుబద్ధమైనటువంటి ఉత్పత్తిదారుడు ఎప్పుడు కూడా 2వ దశలో వినియోగిస్తాడు. ఆ 2వ దశనే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు వాస్తవ దశ అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ వాస్తవ దశను మనం గుర్తుంచుకోవాలా. సో ముఖ్యంగా
మనము ఇంతకుముందు చెప్పుకున్నట్లు ముఖ్యంగా ఇక్కడ మూడు భావనలు ఒకటి మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి, ఈ మూడు భావనల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనం ముఖ్యంగా గమనించాలా. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే సగటు ఉత్పత్తికి ఉపాంత ఉత్పత్తికి ఎటువంటి సంబంధం ఉంటుంది, సగటు ఉత్పత్తికి ఉపాంత ఉత్పత్తికి ఎటువంటి సంబంధం ఉంటుంది అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పుకున్నట్లే సగటు ఉత్పత్తి అనేది పెరుగుతుంది అనుకోండి, మొత్తం ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు సగటు ఉత్పత్తి కూడా పెరుగుతుంది. సో సగటు ఉత్పత్తిని పెరుగుతున్న కొలది మొత్తం ఉత్పత్తి అంటే ఉపాంత ఉత్పత్తి ఏమవుతుందంటే అదనపు ఉత్పత్తి లేదా ఉపాంత ఉత్పత్తి ఎంపీతో సూచిస్తారు, మార్జినల్ ప్రోడక్ట్. సగటు ఉత్పత్తిని ఏపీతో సూచిస్తారు, యావరేజ్ ప్రోడక్ట్. సో యావరేజ్ ప్రోడక్ట్ సగటు ఉత్పత్తి పెరుగుతున్న కొలది ఏమవుతుందంటే ఉపాంత ఉత్పత్తి అనేది సగటు ఉత్పత్తి కంటే ఎక్కువ పెరుగుతుంది. అందుకే ఈ సగటు ఉత్పత్తి రేఖ కంటే ఉపాంత ఉత్పత్తి రేఖ అనేది ఎప్పుడు కూడా పైన ఉంటుంది. పెరుగుతున్నప్పుడు మనం ఇక్కడ గమనించాలా, సగటు ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు సగటు ఉత్పత్తి రేఖ కంటే ఉపాంత ఉత్పత్తి రేఖ పైన ఉంటుంది. సగటు ఉత్పత్తి తగ్గుతున్నప్పుడు ఇక్కడ గమనించాలి, సగటు ఉత్పత్తి తగ్గుతున్నప్పుడు ఉపాంత ఉత్పత్తి అనేది ఎక్కువ స్థాయిలో తగ్గుతుంది. అందుకే సగటు ఉత్పత్తి తగ్గుతున్నప్పుడు ఉపాంత ఉత్పత్తి రేఖ అనేది సగటు ఉత్పత్తి రేఖ కంటే కింద ఉంటుంది. ఇది ముఖ్యంగా మనం గమనించాల్సిన రెండు సంబంధాలు. మూడో సంబంధం ఏంటంటే సగటు ఉత్పత్తి అనేది ఉపాంత ఉత్పత్తి అనేది ఎప్పుడు అవి రెండు కూడా ఇంటర్సెక్ట్ అయినప్పుడు, అంటే ఒకదానికి ఒకటి అయినప్పుడు సగటు ఉత్పత్తి అనేది గరిష్టమైపోతుంది. సో ఎప్పుడైతే ఉపాంత ఉత్పత్తి గరిష్టంగా ఉంటుందో అంటే ఆ తర్వాత తగ్గిపోతుంది. ఉపాంత ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరిన తర్వాత ఉపాంత ఉత్పత్తి తగ్గిపోతుంది. సో గరిష్ట స్థాయికి చేరినప్పుడు ఉపాంత ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరినప్పుడు సగటు ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తి అనేవి సమానంగా ఉంటాయి. అందుకే సగటు ఉత్పత్తి రేఖ ఉపాంత ఉత్పత్తి రేఖ అనేవి ఒకదానికొకటి ఖండించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మూడు రిలేషన్స్, ఒకటి సగటు ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు ఉపాంత ఉత్పత్తి కూడా పెరుగుతుంది, కానీ ఉపాంత ఉత్పత్తి సగటు ఉత్పత్తి కంటే ఎక్కువ పెరుగుతుంది. అందుకే సగటు ఉత్పత్తి రేఖ కంటే ఉపాంత ఉత్పత్తి రేఖ పైన ఉంటుంది. రెండో సంబంధం ఏంటంటే సగటు ఉత్పత్తి తగ్గుతున్నప్పుడు ఉపాంత ఉత్పత్తి అనేది తగ్గుతుంది, ఎక్కువ తగ్గుతుంది. అంటే సగటు ఉత్పత్తి తగ్గుతున్నప్పుడు సగటు ఉత్పత్తి కంటే ఉపాంత ఉత్పత్తి ఎక్కువ తగ్గుతుంది. దానివల్ల సగటు ఉత్పత్తి తగ్గుతున్నప్పుడు ఉపాంత ఉత్పత్తి రేఖ సగటు ఉత్పత్తి రేఖకు కింద ఉంటుంది. సో మూడో సంబంధం ఏంటంటే ఉపాంత ఉత్పత్తి గరిష్టమైనప్పుడు సగటు ఉత్పత్తి కూడా సమానంగా ఉంటుంది, ఉపాంత ఉత్పత్తికి సమానంగా ఉంటుంది. అందువల్లనే ఉపాంత ఉత్పత్తి రేఖ సగటు ఉత్పత్తి రేఖ ఒకదానికొకటి ఖండించుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ మూడు సగటు ఉత్పత్తి రేఖకు ఉపాంత ఉత్పత్తి రేఖకు మధ్య ఉన్న సంబంధం అనేది మనము ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశం. అదేవిధంగా ఈ మూడు దశలను కూడా, సో ఒకటి ఫస్ట్ దశలో మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది, సగటు ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాంత ఉత్పత్తి అనేది గరిష్ట స్థాయికి పెరుగుతుంది. రెండో దశలో మొత్తం ఉత్పత్తి తగ్గుతున్న రేట్లో పెరుగుతుంది, సగటు ఉత్పత్తి అనేది తగ్గుతుంది, మొత్తం ఉపాంత ఉత్పత్తి అనేది క్షీణిస్తూ ఉంటుంది. అదే మూడో దశలో మొత్తం ఉత్పత్తి తగ్గుతుంది, సగటు ఉత్పత్తి అనేది తగ్గుతుంది, ఉపాంత ఉత్పత్తి అనేది నెగటివ్ గా మారుతుంది, ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. సో ఇది ఓవరాల్ గా మనము గుర్తుంచుకోవాల్సిన అంశము చరానుపాత సిద్ధాంతానికి సంబంధించి. సో మూడు రకాలైనటువంటి రాబడులు, ఒకటి ఇంక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్, డిక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్, కాన్స్టెంట్ రిటర్న్ టు స్కేల్. అంటే పెరుగుతున్న రాబడులు, స్థిర రాబడులు, తగ్గుతున్న రాబడులు, ఈ మూడు రాబడులు మనము ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా మనము ఈ సిద్ధాంతానికి రెండు పరిమితులను ముఖ్యంగా గమనించవచ్చు. ఈ రెండు పరిమితులు అనేవి మనకు సాంప్రదాయాత్మకవేత్త అయినటువంటి జాన్ రాబిన్సన్ వివరించడం జరిగింది. సో ఈ రెండు పరిమితులు ఏంటంటే, ఈ రెండు పరిమితులని మనం ప్రమేయాలు కూడా మనం భావించవచ్చు. సో ఈ పరిమితులు ఏంటంటే, ఈ చట్టం అనేది ఓన్లీ వ్యవసాయ రంగానికి మాత్రమే పనిచేస్తుంది. మనం మొదట్లోనే చెప్పినాము, ఈ చట్టాన్ని మార్షల్ ప్రతిపాదించేటప్పుడు ఓన్లీ ఇది వ్యవసాయ రంగాన్ని దృష్టిలో ఉంచుకొని మరియు తయారీ పరిశ్రమను దృష్టిలో ఉంచుకొని మాత్రమే స్వల్పకాలానికి రూపొందించడం జరిగింది. ఇది స్వల్పకాలానికి వ్యవసాయ రంగానికి మరియు తయారీ పరిశ్రమకు సంబంధించినటువంటి సిద్ధాంతం అని మార్షల్ పరిమితిని విధించడం జరిగింది. అంటే ఈ సిద్ధాంతం అనేది ఓన్లీ వ్యవసాయ రంగానికి మరియు తయారీ పరిశ్రమకు మాత్రమే వర్తిస్తుంది. అదేవిధంగా ఈ సిద్ధాంతము సూచించేటప్పుడు మార్షల్ ఇంకో రకంగా చెప్పిన పద్ధతి ఏంటంటే, ఈ సిద్ధాంతం అనేది వ్యవసాయ పద్ధతిలో మెరుగుదల ఉండదని భావిస్తుంది. అంటే వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పులు ఉండవు అని ఈ సిద్ధాంతం భావిస్తుంది. అంటే వ్యవసాయ రంగంలో టెక్నాలజీలో కానీ, మంచి విత్తనాలు రావడం కానీ, ఎరువులు కానీ, తర్వాత వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లు ఉపయోగించడం లాంటి
మెరుగుదలలు కానీ వ్యవసాయ రంగంలో ఉండవు. సో ఇలాంటి వ్యవసాయ రంగంలో మెరుగుదల ఉన్నట్లయితే ఏమవుతుంది, వ్యవసాయ రంగంలో చిన్నోపాంత ప్రయోజనాలు సూత్రం అంటే సీమ ఫలితాలు రావు, అంటే అధికంగా లభించే ఉత్పత్తి అనేది తగ్గదు. మంచి ఒక వ్యవసాయ రంగంలో మంచి విత్తనాలు ఉపయోగిస్తే నువ్వు ఎక్కువ శ్రామికులను వినియోగించిన, ఎక్కువ ల్యాండ్ ను వినియోగించినా కూడా, నువ్వు కారకాలను పెంచుతున్నా కూడా నీకు నెగిటివ్ ఫలితాలు రావు. అందువల్ల సో వ్యవసాయ రంగంలో ఎటువంటి పెరుగుదల ఉండదని ఈ సిద్ధాంతం పరిమితులు విధించడం జరిగింది. సో దీంతో మనం ఈ యూనిట్ను ముగిద్దాం.